నుంచి వచ్చిన మాస్టర్స్ అందరి చేత కూడా మౌత్లో ఈ పిఎంసి ద్వారా వారి సందేశాన్ని తీసుకుందాం. అందరూ కూడా దయచేసి ఎవరు వెళ్ళవద్దండి. దయచేసి అందరూ బుక్స్, డొనేషన్ బుక్స్ ఓకే తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఓకే. దయచేసి భోజనానంతరం వశిష్ఠ గౌతమి బుక్స్ సార్ చెప్పినట్లుగా అందరూ కూడా ముందుగా తీసుకుందాం. అలాగే ముందు మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ మళ్ళీ ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేద్దామని మనకి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మనం కూడా అందరూ సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామండి. హలో, ఒక్క 5 నిమిషాలు మాత్రమే. ఆ పక్కన కూర్చోకూడదు. ఎవరైనా రసీదు బుక్ తీసుకోవాల్సిన వాళ్ళు అటు నుంచి తీసుకోండి. అంటే మన ధ్యాన ప్రసాదానికి సమయం అవుతుంది. ఓకే అండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి అమ్మా. స్థిర సుఖ ఆసనం, స్థిరమైన సుఖమైన ఆసనం. చేతుల్లో చేతులు, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. చక్కగా నిటారుగా అయినా కూర్చోవచ్చు, వెనక్కి ఆనుకునైనా కూర్చోవచ్చు. మెల్లిగా కళ్ళు మూయండి. శ్వాస మీదే ధ్యాస. మనం కళ్ళు మూసిన వెంటనే ఆలోచనలు అంటూ వస్తాయండి. అప్పుడు మనం శ్వాసను గమనించాలి. పీల్చే గాలి చల్లగా వెళ్తుంది, వదిలే గాలి వేడిగా వస్తుంది. ఎంత అద్భుతమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే ఆనందం, ధ్యానం ద్వారానే శరీర శక్తి. ఎవరు కళ్ళు తెరవరాదు. మన ఆనందం కోసం, మన ఆరోగ్యం కోసం నిజాయితీగా మనం ధ్యానం చేయాలి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనతో ఉండేది. మనం నిద్రలో కూడా శ్వాస. శ్వాస ఉంటేనే శివం, లేదనుకుంటేనే శవం. అందరూ అద్భుతంగా చేస్తున్నారు. శ్వాస మీదే చేస్తారు. మన లోపల జరుగుతుందో గమనిస్తూ ఉండండి. తల బరువు ఎక్కటం, బాడీ తేలికవ్వటం, కలర్స్ కనబడటం, కాంతి కనబడటం, మన ఇష్టదైవాలు కనబడటం, కొండలు లోయలు కనబడటం, నదులు పర్వతాలు కనబడటం అవుతాయండి ధ్యానంలో. మనం భక్తి మార్గంలో ఉంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలండి. ధ్యాన మార్గంలో ఉంటే ఆ భగవంతుడే మన దగ్గరికి వస్తాడు. సైలెంట్లో మిగిలిన 3 నిమిషాలు గడుపుదామండి. థ్యాంక్ యూ. నేను ఓకే అని చెప్పే వరకు దయచేసి ఎవరొకరు తెరవద్దు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. శ్వాసే మన గురువు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, అదే ధ్యానం. ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా ఈ ధ్యానంలోకి రావటం. మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే అద్భుతమైన జన్మ వస్తుందండి మనందరికీ. కేవలం 2 నిమిషాలు మాత్రమే
శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీచిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి మూచటల తేల్చి పట్టుపానుపు పైన పవళించర స్వామి భక్తులెల్లరూ నిన్ను ప్రస్తుతించి పాడా చిరునగవులొలుకుచూ నిదురించు నీ మోము కనువు తీరాగాంచి తరింతుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ. కేవలం 1 నిమిషం మాత్రమే శ్వాస మీదే ధ్యాస. మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. కేవలం 30 సెకండ్లు మాత్రమే. నేను చెప్పేంతవరకు దయచేసి ఎవరికి కళ్ళు తెరవద్దండి. ఓకే, మీ యొక్క పాదాలు 2 మామూలు స్థితికి తెచ్చుకోండి. మెల్లిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై బోర్లించుకోండి. 5 4 3 2 1 0. మెల్లిగా మీ అరచేతులు 2 కంటికి కొంచెం దూరంగా పెట్టుకుని మెల్లిగా కళ్ళు తెరిచి అరచేతులను చూసుకుని ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. మీకు వచ్చినప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి అనే క్షేత్రం ఉందండి. చాలా ప్రాముఖ్యత గలది. మీరు వచ్చేటప్పుడు అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ 10 కిలోమీటర్లు మాత్రమే. 1,00,000 మంది వస్తున్నారండి ప్రతి శనివారం నాడు. అంత ప్రాముఖ్యంలోకి వచ్చింది వాడపల్లి అనేది. తర్వాత మీరందరూ కూడా ఇక్కడ బుక్స్ తీసుకొని దీనికి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇక్కడ డొనేషన్గా ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ రసీదు ఇస్తామండి, అలా అయినా చేయొచ్చు. ఆ విధంగా చూసుకుని అన్నప్రసాదానికి దయచేసి అందరం వెళ్ళటం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి విచ్చేసిన గురువులందరికీ ధన్యవాదాలు, విచ్చేసిన జానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభాముఖంగా నా మనసులోని అభిప్రాయాన్ని శాస్త్రిరావు గారి ముందు, పెద్దల ముందు తెలియజేస్తున్నాను. ఈ చుట్టుపక్కల సుమారుగా ఒక 20 గ్రామాలు, మండలాలు ధ్యానం క్లాసులు ఏర్పాటు చేసి ఎన్నో చోట్ల పిరమిడ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి జరుగుతున్న పదంలో ఒక కరోనా దీనివల్ల కొంచెం తక్కువగా చేయటం జరుగుతుంది క్లాసులు. మెయిన్గా ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి ఈ సెంటర్కి వస్తున్నారు. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలంటే బిల్డింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గతంలో మా శేషగిరావు గారితో చాలాసార్లు ఇక్కడ ఆహ్వానించటం, దీన్ని దత్తత తీసుకొని ఇక్కడ ఈ పిరమిడ్ సెంటర్ని డెవలప్ చేయండి, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మేము డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని. ఎట్లా అంటే పత్రిజీ గారు చెప్పిన సందేశాన్ని గ్రామాలే దేవాలయాలు కావాలి, ధ్యానాలయాలు కావాలి, గ్రామం నుంచి ప్రచారం జరగాలని చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరి ముందు కూడా మేము ఆ విషయాన్ని విన్నవించుకుంటున్నాం.
అప్పుడు ఇన్వైట్ చేస్తే సారు ఇట్లా వశిష్ఠ గౌతమి కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారయ్యా, నేను తర్వాత చూస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ రావడానికి కూడా వాడికి ఇంతవరకు రావటం కుదరలేదు. ఈరోజు మనకి ఇచ్చేశారు. మేము ఇక్కడ డెవలప్మెంట్ కావటం కోసం ఒక మెంబర్షిప్లు ఏర్పాటు చేసి ఏ విధంగానైనా సరే ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనే సంకల్పంతో మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయం చేసుకున్నాం. అలా ఒక 25 లక్షలు ఒక దత్త తీసుకొని చేయమని సిద్ధా నాగేశ్వర గారి దగ్గరికి ఈ మన మాజేటి శాస్త్రిరావు గారికి ఫోన్లో మాట్లాడటం జరిగింది. కానీ అంతంత పెద్దవాళ్ళు ఒక్కసారి 25 లక్షలు కాదు 50 లక్షలని ఇచ్చి చేయగలిగే ఇది ఉన్నది. వాళ్ళకి వేరే బాధ్యతలు ఉంటున్నాయి. కాబట్టి మేము ఈ మధ్య ఆకురాజు శంకరరావు గారితో ఒక సంవత్సరం నుంచి డిస్కషన్ చేస్తున్నాం. ట్రస్ట్ సభ్యులుగా ఒక 5గురు తలా ఒక 5 లక్షలు డొనేట్ చేసి ఈ మండలం మొత్తం ఈ ప్రాంగణ మొత్తం కూడా డెవలప్మెంట్ చేయించండి. ఇంకా మాకు ఇక్కడ వసతులు కనుక ఏర్పాటు చేస్తే ఈ పక్క స్థలాలు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వస్తారు. అన్ని సెంటర్లో కూడా పిరమిడ్ల నిర్మాణం జరుగుతాయి. అన్ని గ్రామాల్లో కూడా మేము దాని వంతు కృషి చేయడానికి మా కుటుంబ సభ్యులు అందరం కూడా మేము నిలబడి ఉన్నాము. ఇంకా కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ జాన్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఈ పెద్దల సమక్షంలో ఈరోజు తెలియజేస్తున్నాం. అవకాశం ఉంటే తప్పనిసరిగా దాన్ని ఏ విధంగా, ఇప్పుడు మా అభిప్రాయం తెలుసో తెలియక ఏదన్నా చెప్పినా మీరు దాన్ని ఏ విధంగా దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుందో ఆ విధంగా డెవలప్మెంట్ చేయమని కోరుతున్నాము. ఈ సభాముఖంగా ఒకసారి వారందరికీ కూడా విషయం తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో అయిపోయినట్టుగా మనం భావించుకుందాం వారందరి సమక్షంలో. అలాగే నాకు ఈ ఫస్ట్లో జరిగినంత స్పీడ్గా జరుగుద్దనే భావంతో ఉన్నాం. మాకు వ్యాపారాలు ఉన్నాయి, పంచితే పెంచబడుద్దనే పద్ధతిలో మేము కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. కరోనా దగ్గర నుంచి వ్యాపారాలు కొంచెం మందగిచ్చినాయి. మేమంతటా మేముగా దీన్ని పెట్టుబడులు పెట్టి మేము ఇచ్చేది కాక మేము ఇంకా పెట్టుబడులు పెట్టి చేయడం జరిగింది. ఈ 4 ఏళ్ళ నుంచి వ్యాపారాలు మందగించడం వల్ల మేము ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము ఇంకా పెట్టుబడులు పెట్టలేకపోయాం. ముందు ఇంకా మేము మా పిల్లలందరికీ కూడా చెప్పి ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని మేము కంకణం కట్టుకున్నాం. అలాగే ఈ కరోనా అనుభవాన్ని కూడా మనం పిఎంసి పత్రిజీ గారి యొక్క సంకల్పానికి అనుభవంగా నేను అనుకుంటున్నాను. మనం సూచనలు సలహాలు చెప్పచ్చు కాబట్టి మనం దాన్ని ఆచరించి ఇంకా ముందుకు తీసుకెళ్ళటం కోసం నేను తెలియజేస్తున్నాను సభాముఖంగా. పత్రిజీ గారు పల్లెటూళ్ళ నుంచి కూడా ధ్యానాలయాలు కావాలి అని అన్నారు. కాబట్టి నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే పెద్ద పిరమిడ్లు అన్ని సెంటర్స్లో చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. కోటాను కోట్ల రూపాయలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ డబ్బు అనేది ఈ పల్లెటూళ్ళ నుంచి ఎక్కువ మంది ఇవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్టులు తెలియక దాని విధానాలు తెలియక జరుగుతున్నది. కాబట్టి ముందు ఒక కన్ను పెద్ద పిరమిడ్లాగా రెండో కన్ను పల్లెటూళ్ళను కూడా అభివృద్ధి చేయాలని చెప్పని మీ అందరికీ దృష్టికి నేను సలహా చెప్తున్నాను. మీరు ముందు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే పబ్లిక్ పిరమిడ్స్ ఉంటాయో ఆ సెంటర్ నుంచి డెవలప్మెంట్ దృష్టి కూడా పెట్టి ఇంకా మన పత్రిజీ గారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన జానమిత్రులందరూ కూడా జానప్రసాదాన్ని తీసుకొని అందరి సందేశాలు కూడా పిఎంసి ఛానల్ ద్వారా మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా జానప్రసాదాన్ని తీసుకుందాం. ధన్యవాదాలండి. రాంబాబు గారు చేసినటువంటి సూచన చాలా 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 బాగుంది. ఏంటంటే మనకి గ్రామాల్లో చిన్న పిరమిడ్లు కానీ గ్రామాల్లో విస్తరణ కానీ జరగాలి. అలాగే అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడేటువంటి శక్తి క్షేత్రాలు కూడా రావాలి. కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గ్రామాల్లో ఎప్పుడైతే విస్తారంగా ధ్యాన ప్రచారం జరిగిద్దో, ధ్యానులు పెరుగుతారో, ఇక్కడ లోకల్గా డెవలప్ అవటమే కాదు, మరి జాతీయ స్థాయిలో మరి జరిగేటువంటి ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా మరి వీళ్ళ యొక్క సహకారము ప్లస్ వీళ్ళ యొక్క ప్రజెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వేలాది మంది లక్షలాది మంది ధ్యాన యజ్ఞాలకు రావాలి అంటే మరి గ్రామాల నుంచే రావాలి. అక్కడ ఎంతగా విస్తారంగా పెరిగితే అక్కడ అంతగా దాన్ని మనం పెంచుకోగలుగుతాం. కాబట్టి ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఖచ్చితంగా ఇంకా ఈ ఛానల్ ద్వారా పిఎంసి ద్వారా చూస్తున్నటువంటి పెద్దలు కూడా
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మన మూమెంట్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ రాంబాబు గారు మంచి సూచన చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా పిఎస్ఎస్ఎం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం ఈ విధంగా నిర్మాణం జరిగి ఇంత అభివృద్ధి జరగడానికి మాకు సహాయ సహకారాలు అందించిన కమిటీ సభ్యులు పోకూరి రామకోటేశ్వరరావు గారి దంపతులు, వారిని పరిచయం చేస్తున్నాం ఈరోజు. ఇటు నుంచి ధ్యానం గురించి తెలిసినా తెలియకపోయినా ఆర్యవైశ్య సంఘం తరఫున కాకుమాన్లో కొన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కన్నికామ్మవారి ప్రోగ్రాములు కానీ భక్తి కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు జయప్రదం చేస్తుంటారు. అలా మేము చేసే కార్యక్రమం కూడా దాన్నే భావించుకొని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ముందు ఇంకా వారి సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఇంకా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ వారి సందేశం తీసుకుందాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పథం దర్శితం ఏన ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ప్రియమైనటువంటి ఆత్మబంధువులకి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి మహానుభావులకి, ఆత్మస్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామములు. నా పేరు సాయిరామండి. చాలా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం. ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కృపగా నేను భావిస్తున్నాను. ఎలాగంటే ఆటోమేటిక్గా ఇవాళ ఇక్కడికి రావటానికి కారణము నేను కాదండి, నా ప్రయత్నం ఏమీ లేదండి. అనుకోకుండా నిన్న 4 రోజుల క్రితం, ఖచ్చితంగా 4 రోజుల క్రితము నేను బొంబాయిలో ఫ్లైట్లో వెళ్తున్నాను, విమానంలో వెళ్తూ ఉంటే చీరాల వెళ్ళు అని చెప్పేసేసి మెడిటేషన్లో కూర్చుంటూ వచ్చింది. నేను అనుకున్నాను చీరాల మనకి సంబంధం నాకేంటి, నాకు ఉండదు కదా అనే సైంటిస్ట్గా నేను చాలా బిజీగా ఉంటాను. ఏంటి చీరాల వెళ్ళమంటున్నాను అనుకున్నాను. మళ్ళీ ఢిల్లీలో దిగిన తర్వాత కాసేపు మళ్ళీ యథాచ్ఛగా అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటే మళ్ళీ వెంటనే వచ్చింది చీరాల వెళ్ళు అని. ఈ దఫ పత్రిజీ స్వరూపంతో చెప్పడం ప్రారంభించారు. అంటే ఆయన రూపం కూడా ఇదైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆటోమేటిక్గా బయలుదేరి వచ్చానండి. వచ్చిన తర్వాత చూస్తే మీరు నమ్మండి, 3 రోజులలో 12 క్లాసులు చెప్పానండి. ఏ ఫోను నెంబరు కూడా తెలీదు, ఏ నెంబరు తెలీదు, ఎవరెక్కడదా కానీ ఏది కానీ తెలీదు, ఏ నెంబరు కాంటాక్ట్లో ఉండదు. అటువంటి స్థానంలో చెప్పిన చోట నుంచి ఇంకా చెప్పండి అనేటువంటి స్థాయికి మనకు తీసుకురావటం జరిగిందంట. అంటే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ఆర్గనైజర్స్ ఉన్నారు, వారు ఎంతో గొప్పవారు. కష్టపడి ఎంతో ప్రేమతో మీ అందరికీ ప్రేమను పంచడానికి సాయశక్తుల కృషి చేసి ఇంతమందికి సేవ చేయటానికి, జ్ఞానాన్ని పంచటానికి వారు నిరంతరము పడేటువంటి శ్రమ, కృషి అనిర్వచనము. ఫస్ట్ వారికి కూడా ధన్యవాదములు తెలుపుకుందారండి.
తర్వాత ఇక విషయానికి వస్తే వీరు గత 4 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, సాయిరామ్ గారు మీరు రండి అంటున్నారు. నాకెక్కడండి, ఎక్కే విమానం ఎక్కుతుంటాను, దిగే విమానం దిగుతూ ఉంటాను, నాకు ఖాళీ అనేటువంటిది ఉండదండి. ఎప్పుడు ఏ దేశం వెళ్తామో, ఎప్పుడు ఏ పల్లెటూరులో ఉంటానో కూడా తెలీదు. దేశం వెళ్తానో తెలీదు, పల్లెటూరులో ఉంటానో తెలీదు, ఏం చేస్తానో కూడా తెలీదు. కానీ సిస్టమేటిక్లో జరుగుతుంది. అనుకోకుండా 4 సంవత్సరాల క్రితం ఆ బాబు వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, సార్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. నాయనా ఒక్కసారి రాయినాయన అంటే ఈ రోజున ఆటోమేటిక్గా నాకు తెలియకోకుండా అలాగ పత్రిజీ గారు తీసుకొచ్చేసారన్నమాట అండి. ఇది పత్రిజీ గురువు యొక్క గొప్పతనం అండి, గురువు యొక్క గొప్పతనం. ఇంకా ఇప్పుడు చెప్తానండి ఇక గురువు యొక్క గొప్పతనం. ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్పమంటారండి? ధ్యానం గురించి, తర్వాత జ్ఞానం గురించి, మోక్షం గురించి, పుణ్యం గురించి, వేదాల గురించి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అవునా కాదండి? చెప్తున్నారు కదండి. అలాంటప్పుడు నన్ను గురువు యొక్క గొప్పతనం చెప్పమంటారా, వేదం యొక్క విహితం చెప్పమంటారా, అంటే వేదం యొక్క మంచితనం చెప్పమంటారా, గురువు యొక్క గొప్పతనం చెప్పమంటారా, సైన్స్ చెప్పమంటారా, మెడిటేషన్ చెప్పమంటారా, అసలు ఇప్పుడు జరిగేటువంటి విషయాలను చెప్పమంటారా, లేకపోతే అద్భుతమైనటువంటి పత్రిజీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య శక్తి గురించి చెప్పమంటారా, దేని గురించి చెప్పమంటారా? రైట్, సంతోషం అండి. పరమేశ్వరుడి యొక్క దివ్యశక్తి స్వరూపం ఏ విధంగా ఉంటుందో చెప్పమని చెప్పారు పెద్దవారు. అందరూ కూడా బహుశా అదే అని చెప్పి నేను అనుకుంటున్నాను. మనకు అన్ని రకాల మాస్టర్లు అన్నీ చెప్తారు, కానీ పత్రిజీ గారి గురించి చెప్పాలంటే అందరూ చెప్పగలరు, అందరూ చెప్పలేరు. మనం అడగకూడనే స్వామీజీ చెప్తా అన్నారు, అందుకోసం చెప్పని చెప్పారు. రైట్ అండి. అనేక రకాల జ్ఞానం అనేక మంది మాస్టర్లు చెప్తారు. అయితేనండి ఆశ్చర్యం, 1986, 87 ఆ ప్రాంతంలో మా 3 రాష్ట్రాల బోర్డర్ అయినటువంటి అంటే ఆంధ్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా బోర్డర్లలో అక్కడికి పత్రిజీ గారు వచ్చేవారండి, ఎక్కువ వచ్చేవారు. మా నాన్నగారి దగ్గరికి, మా నాన్నగారు ఎరువుల వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఒక 200 సార్లు వచ్చి ఉంటారండి పత్రిజీ మా ఇంటికి, 200 సార్లు. ఇంకా ఎక్కువేమి ఉండొచ్చు, కానీ సుమారుగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది బ్రహ్మస్థానము, ఇక్కడ ఎంతోమంది విజ్ఞులు ఉన్నారు, మా కనపడనటువంటి ఋషులు ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. అందరూ కూడా సంతోషించాలి. ఆ పవిత్రుడైనటువంటి పత్రిజీ గురించి చెప్పినప్పుడు ఎంతో సంతోషించాలి. అది చెప్తాను. ఎలాగంటే ఆ రోజులలో చాలా కాలాల క్రితం అక్కడ కనీస వర్షాలు కూడా లేవు. డ్రాట్ అంటే కరువు కాటకాలు, విపరీతమైనటువంటి కరువు కాటకాలు. అటువంటి ప్రదేశాల్లో పత్రిజీ గారు అక్కడికి వస్తే అందరూ ధ్యానం చేయండి అని చెప్పి చెప్తారండి. ఈయన అలా చెప్పలా. ఈయన కంపెనీ తరఫున ఎరువుల కంపెనీ తరఫున వచ్చేవారండి. ఫస్ట్ ఇఫ్కోలో, తర్వాత కోరమండలకు మారారు. ఏమండి, అయితే ఆ సమయాల్లో పత్రిజీ గారితో పాటు ఒక 10-15 మంది టీము, వాళ్ళు ఎరువులు టీము వచ్చేది. అంటే ఎరువుల ఆఫీసర్లు వాళ్ళందరూ వస్తే ఏం చేసేవాళ్ళు, పెద్ద వ్యాన్ ఒకటి వేసుకొచ్చి ఆ సినిమా వేసేవారు. పల్లెటూరులో సినిమా వేసి ఆ రోజులలో అన్నం పెడుతున్నారు అంటే ఎంతో, అన్ని ఊర్ల నుంచి జనాలు మొత్తం దగ్గర ఊర్ల నుంచి మొత్తం వచ్చేవారు. ఆ రోజుల పరిస్థితి అది. 10 రూపాయలు అంటే 10 లక్షలతో సమానమైనటువంటి రోజులు. ఆ రోజులు ఎంత స్థితిలో ఉండేయంటే, ఎంత డ్రాట్ అంటే పంటలు కూడా పండనటువంటి సమయాల్లో మనుషులు కూడా మలలాడి చచ్చిపోతానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు, పశువులకు కూడా నీళ్లు దొరకనటువంటి సమయాలలో గంజి జావ పోస్తే ఆ జావ తాగితే నా బిడ్డలు బతుకుతారు, నేను బతుకుతాను. అటువంటి సమయాలలో ఈ పత్రిజీ గారు అక్కడికి వచ్చినప్పుడు, వీళ్ళు వ్యాన్ వచ్చినప్పుడు ఏం చెప్పేవారంటే, వీళ్ళందరూ మాస్టర్లు కాదు, ఈ ఎరువుల ఆఫీసర్లు అందరూ ఏం చెప్పేవారు, మా మందులేయండి, ఆ మందులేయండి ఇదని చెప్పేవారు. పత్రిజీ గారు వాళ్ళందరికీ స్టేజీ అప్పచెప్పి ఈయన పక్కకు తప్పుకునేవారు.
ఆ స్టేజీ దగ్గర ఉండేవారు కాదు. అన్నాల దగ్గర ఉండి మా నాన్నగారి పేరు అంకమరాజు గారు. అంకమరాజు అక్కడ భోజనాలు బాగా అవుతున్నాయా లేదా అని చెప్పి మా నాన్నగారు ఇద్దరు అన్నయ్య అంటే అన్నయ్య అనుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి భోజనాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ ఈ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. అయిపోయిన తర్వాత ఆ మీటింగులు 2-3 రోజులు పెట్టేవారు. అందరూ వచ్చేసేవారు. అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత పత్రిజీ గారు మా దగ్గర ఉండిపోయేవారు. ఉండి ఏం చెప్పేవారు తెలుసా అండి? ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ళు చెప్పినటువంటి ఏ ఎరువులు కూడా మీ పొలాల్లో తోటల్లో వేయొద్దు, ఫస్ట్ వేయొద్దు, గంటాబద్ధంగా చెప్పేవారు. అదేంటి వాళ్ళే వేయమంటున్నారు, వీళ్ళే వేయొద్దు అంటున్నారు, ఏంటనంటే అప్పుడు చెప్పేవారు అంతకంటే ఎరువులకు వేసిన దానికన్నా కూడా ఎక్కువ మనం పండించవచ్చు. తర్వాత మనకు అన్ని ఆరోగ్యాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, తర్వాత ఐశ్వర్యం బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పేసేసి మీరందరూ చెప్తున్నారు, మాస్టర్ చెప్తున్నారు, అదే పత్రిజీ గారు. ఏమండి అసలు తినటానికి లేక మేము చేస్తున్నాము, కరువు కాటకాలతో చేస్తున్నాం. ఇంకా అసలు కళ్ళు మూసుకుంటే పైకి వెళ్ళటం ఏంటంటే ఇప్పుడే కళ్ళు మూసుకోకుండానే మేము చేస్తున్నాం కదా, ఇంకా మీకు ధ్యానం ఎందుకండి అనేటువంటిది అడిగారండి. డైరెక్ట్గా అడిగితే అప్పుడు అన్నారు ఆయన, మీకు ఏం కావాలి, అసలు ఏం కావాలని అడిగారండి. అప్పుడు పత్రిజీ గారు ఉన్నారు. అంతమందిలో ఒక ఆవిడ లేచి అన్నారు, అయ్యా ఈ చుట్టుపక్కల్లో ఎక్కడ 100-120 ఎకరాల్లో ఎక్కడా కూడా పంటలు లేవు, మేమెంతో 9 కండాలు నూతులు తవ్వించాము. అంటే చాలా లోతుకు తవ్వించినా కూడా నీళ్లు పడట్లేదు నాయనా, మేము చచ్చిపోతున్నామంటే ఎక్కడ అన్నారు. ఎక్కడ అంటే వీళ్ళందరూ అనుకున్నారు ఎక్కడ అంటే మా ఊర్లో అన్నారు. అంటే పక్క ఊర్లు పక్కనే ఉంటాయి. పండి వెళ్దారని అంటే ఈ జనాలందరిని పొలోమంటూ ఈ 1500 మంది 2000 మంది పొలోమంటూ వీళ్ళందరిని నెమ్మట పెట్టుకొని వాళ్ళ తోట దగ్గరికి వెళ్ళారు. అదే వాళ్ళ బావి అంటారా మీరు, తుయ్యి అంటారు, ఆ బావి దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ స్వామి పత్రిజీ చుట్టూతో అందరినీ కూర్చోబెట్టారండి. మెడిటేషన్ చేయమన్నారు, కళ్ళు మూసుకొని 5 నిమిషాలే చేయమన్నారు. తర్వాత కళ్ళు తెరిచి ధ్యానం చేయాలి, ధ్యానం చేయమన్నారు. ఇదివరకు క్లాస్కి వచ్చినట్టున్నారు. కళ్ళు తెరిచి ధ్యానం చేయాలన్నారు. అటువంటి సమయాల్లో కొంతమందిని ఆయన పురమాయించి పువ్వులు తీసుకురమ్మని చెప్పేసేసి, ఊర్లో ఉన్న పువ్వులందరూ కోసుకురమ్మని చెప్పేసి ఒక చిన్న పిల్లలను పురమాయిస్తే వాళ్ళందరూ పువ్వులు తీసుకొచ్చారు. పువ్వులు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, అందరి చేతుల్లో ఈ పువ్వులు పెట్టారు. పెట్టిన తర్వాత పువ్వుల్ని చూస్తూ ఆ నుయ్యి వంక చూస్తూ మొత్తం నీళ్ళన్నీ వచ్చేసినాయి, నిండిపోయినాయి అని 11 సార్లు చెప్పమన్నారు. 11 సార్లు అందరితోనూ చెప్పించారు. నీళ్లు నిండా వచ్చేసినాయి. ఎక్కడండి, అది ఎండిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏమండి ఎక్కడ ఇది అవుతుంది చెప్పండి అన్నారు. ఆ ధ్యానం చేపించారండి. ధ్యానం చేపించిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి ధ్యానం చేపించమన్నారు. మళ్ళీ కళ్ళు తెరిచి ధ్యానం చేశారు. ఇంకొకటి ప్రాబ్లం కూడా ఉండేది. అందరూ మాట్లాడుకుంటారు కదండి. ఇప్పుడు ఇందాక పావు గంట ఎంత బతిమిలాడినా ఒకళ్ళిద్దరు కలిసి అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే జనాలు కూడా మాట్లాడుతూ ఉండేవారండి. అక్కడ మాట్లాడుతూ ఉంటే పత్రిజీ గారు చేంజ్ చేసేవారు తెలుసా అండి, ఫాట్మని కొట్టేవారండి. కొట్టటమే, ఇంకా కొడితే భయపడిపోయేవారు. అందుట్లో ఈయన్ని ఏమని పిలిచేవారు, కొండదేవరా. ఏమని? కొండదేవరా. ఎందుకంటే కోయోళ్ళు ఎక్కువ ఉంటారు, పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఉంటారు, గ్రామీణులు ఎక్కువ ఉంటారు, భాష తెలియనటువంటి ఉంటారు, కానీ భావం మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అటువంటి స్థితులలో ఆయన అందరి దగ్గర ధ్యానం చేపించి అందరి చేతుల్లో పువ్వులు చూపించి ఇలా 11 సార్లతో చెప్పించి నీళ్లు నిండిపోయినాయి, నీళ్లు వచ్చేసినాయి, ఫుల్గా వచ్చేసినాయి అని చెప్పమన్నారండి. నమ్మండి, అలా చేపించారు. ఇప్పుడు అమ్మగారు వాళ్ళు పెట్టించిన పిరమిడ్ మాస్టర్స్ పెట్టించినట్టుగా భోజనాలు ఫుల్గా పెట్టారు. పెట్టిన తర్వాత భోజనాలు తినేసేసారు. ఆ ఇంటి దగ్గర ఉండినటువంటి భోజనాలంతా ఎడ్ల బళ్ళ మీద కట్టుకొని, ఎడ్ల బళ్ళు అండి ఆ రోజులలో, ఎడ్ల బళ్ళ మీద పెట్టుకొని ఇచ్చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడే పెట్టారు. శుభ్రంగా తిన్నారు. మళ్ళీ ధ్యానం దగ్గర కూర్చోమన్నారు. కూర్చోపెట్టారండి.
కూర్చోపెట్టిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారండి, ఎవరైతే మీరు మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో మీ ఇంటిలో శుభం జరుగుతుంది అని చెప్పారండి. రెండోసారి మీ ఇంటిలో శుభం జరుగుతుంది అన్నారండి. ఆయన చెప్పే మాట చాలా గట్టిగా ఘంటాపదంగా జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే సచ్చీలతలోంచి, సత్యంలోంచి, ప్రేమలోంచి, నిస్వార్థంలోంచి వస్తుంది. ఖచ్చితమైనటువంటి మాట, నిస్వార్థమైనటువంటి మాట నిస్వార్థంలోంచి వస్తుంది. చాలా పవిత్రంగా ఉంటుంది. అది హృదయాన్ని స్పందింపచేస్తుంది. అటువంటి స్థాయిలలో అందరూ అక్కడ ఉండి భోజనాలు చేసి వచ్చి ఇప్పుడు మనలాగా కూర్చొని నుయ్యి చుట్టూతా కూర్చొని ఇది చేసి చూస్తూ ఉండంగానే ఆ పువ్వుల్ని మొత్తం అన్నాటిల్ని నూతులో వేయమన్నారండి. అంటే అక్కడున్న బావిలో వేయమన్నారండి. అంటే ఎండిపోయిన బావిలో వేయమన్నారు. పెద్ద నుయ్యండి, చాలా లోతుకు తవ్వారండి. నీతులు కూడా అయిపోయినాయి. చేతుల్లో డబ్బులు లేవు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. అటువంటి సమయాలలో ఢోమ్ అనేటువంటి పెద్ద శబ్దం వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అందరూ ఏమైంది అందరూ పల్లెటూరు వాళ్ళం కదా, అందరూ చూస్తున్నారు. అక్కడ నూతులో శబ్దం వచ్చిన తర్వాత అక్కడ నెమ్మదిగా జలలు రావటం ప్రారంభించినాయి. నెమ్మదిగా జలలంటే నుయ్యి తవ్వినప్పుడు చిన్నగా వస్తాయి అన్నమాట. దాన్ని జలలు అనమాట. కాలువ అంటే పెద్దది, జల అంటే చిన్నగా అనమాట. ఒక జలబోయి, 2 జలబోయి, 3 జలబోయి, ఏకంగా వందలాది జల్ల పుట్టుకొచ్చేస్తుంటేనే ఖచ్చితంగా 1.5 నుంచి 2 గంటల్లోనే ఆ నుయ్యికి మొత్తం అంతా ఒక చేద వేస్తే అంటే 10 మూరలు అంటారు. ఈ 10 మూరలు చేదేస్తే శుభ్రంగా అందుకునేటువంటి స్థాయిలో అందరు ఎదుర్కొంటారు. నీళ్ళు అలాగా ఆ గంగమ్మ తల్లి వచ్చిందండి. ఆ గంగమ్మ తల్లి వస్తే వాళ్ళు ఆనందానికి, సంతోషానికి కన్నీటి ధారలతో ఆ తల్లికి స్వాగతం చెప్పారు. అప్పుడు గురువు గారిని కర్రలు అంటే ఇప్పుడు ఊరేగింపుకి దేవుణ్ణి తీసుకెళ్తారు. మీకు తెలిసే ఉందో, ఎప్పుడు చూసారో లేదో తెలియదు. దాన్ని పల్లకి అంటారు. పల్లకీలాగా అప్పుడప్పుడు కోయోళ్ళు కదండి, అందరూ పల్లకీలా కట్టి గురువుగారిని ఎక్కించుకొని ఎంత ఆనందంతో తాండవం చేస్తూ రాముడోళ్ళు కొట్టుకుంటూ పెద్ద డోళ్ళు ఉంటాయి ఇచ్చేస్తూ ఆ మహానుభావుడిని తీసుకొచ్చారు. ఏమండి, అది గురువుగారి యొక్క గొప్పతనము, పత్రిజీ యొక్క గొప్పతనము. 2.5 సంవత్సరాల నుంచి లేనటువంటి నీళ్ళని ఆయన సమక్షంలో సత్యవంతంగా, ప్రేమగా, నిస్వార్థంగా 100% అందుట్లో లీనమైనప్పుడు, ఆ ధ్యానం చేసినప్పుడు ఏ విధంగా జరిగింది అనేటువంటిది నెక్స్ట్ రోజున అడిగారు. అది చెప్పమంటారండి? ఇది మీకు చాలా ఉపయోగం అనుకుంటున్నాను. అంటే మీకు కాదండి, మాలాంటి సైంటిస్టులకు ఉపయోగం. మీరందరూ మహాయోగులు, ధ్యానులు, అంతా సత్పురుషులు, ఇది మాదే ఉందని నేర్చుకునేటువంటి వాళ్ళం కాబట్టి నేను గుర్తు చేసుకుంటున్నాను. చెప్పనండి మా అమ్మగారు, చెప్పనండి. ఏంటో తెలుసండి, అప్పుడు ఎలా జరిగింది అని పత్రిజీ గారు 2వ రోజున అడిగి ఒకటే చెప్పారు. మీకేం కావాలి, అసలు ఎవరినేం కావాలి? మా సేటం గారు ఉంటే సేటం గారిని చూస్తే సేటం గారు లేచి, నాకు ఇప్పుడే 10 సవర్ల బంగారం ఉందండి, ఇంకొక 10 సవర్ల బంగారం కావాలి. బాబాయికి ఒక 50 లక్షల బ్యాంకు ఉంది, ఉదాహరణ చెప్తున్నా, ఇంకొక 50 లక్షలు కావాలండి. ఎవరి కోరిక అది? మాకు చిన్న బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డకి అన్నం చదువు దొరికితే చాలు, లేకపోతే మా బర్రెలు ఉన్నాయి అంటే ఆవులు గేదెలు ఉన్నవి, అవి 4 చక్కగా పాలు ఇస్తే పాలు అమ్ముకుంటాము. అవి అయితే చిన్ని కోరికలండి. అసలు ఆ కోరికలు వింటుంటేనే మనకే ఎంతో సంతోషం అనిపిస్తుందండి. అంత ప్యూరిటీ అనమాట అండి. చిన్ని కోరికలు, ఎంత చిన్ని కోరికలో చెప్పలేము. పెద్దవాళ్ళు పెద్ద కోరికలు, మన కోపం లేదు కదండి, అయితే పెద్దవాళ్ళు పెద్ద కోరికలు, చిన్నవాళ్ళు చిన్న కోరికలు కోరుకున్నారు. అయితే పత్రిజీ గారు ఏం చెప్పారో తెలుసా అండి? ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగింది? రెండు కారణాలు. ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో ఫస్ట్ చెప్తాను, ఎందుకు జరిగిందో తర్వాత చెప్తానండి. ఎలా జరిగిందంటే, మీరందరూ కలిసి హృదయపూర్తిగా ప్రార్థన చేశారు. ఏం చేశారు?
హృదయపూర్తిగా ప్రార్థన చేశారు. ఈ హృదయపూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం నుంచి విడిపడి వేరుపడి ఆత్మతో, మనలో ఉన్నటువంటి ఆత్మతో అనుసంధానమయ్యి, అంటే ఈ యొక్క శరీరం యొక్క శరీర స్పృహ లేకోకుండా ఆత్మతో అనుసంధానమయ్యి అప్పుడు ప్రార్థించినప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళుతుంది? యూనివర్స్లోకి వెళ్తుంది. ఈ ఎనర్జీ, ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? యూనివర్స్లోకి వెళ్తుంది. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఆ ప్రార్థన ఏం చేస్తుంది? అక్కడ ఏం చేస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాము ఏమని? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పథం దర్శితం. ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి అఖండ మండలాకారం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యశక్తి స్వరూపంలో సృష్టించబడినటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, సూర్యుళ్ళు ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని యూనివర్స్ అంటారు, గెలాక్సీ అంటారు, సూపర్నోవా అంటారు అండి. ఆ స్థితిలోంచి చెప్తారనమాట. ఏమని? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మనం ఏమనుకుంటున్నాము? నాయనా వినాయకుడా, మీరు ప్రార్థిస్తున్నాను, మీరు వచ్చి మమ్మల్ని మా కష్టాలని తొలగించిన ఆయన అని కోరుకుంటున్నాం. కానీ సత్యం ఏమిటంటే, పత్రిజీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ బ్రహ్మర్షి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాయనా కోటాను కోట్ల ఎన్ని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుళ్ళు, కోటాను కోట్ల సూర్యుళ్ళు మనము భూగ్రహం మీద ఉన్నాం. ఏ గ్రహం మీద? మనమే భూగ్రహం అంటున్నామంటే మా తోటికోడల గ్రహం అని వాళ్ళు అంటున్నారు. తోటి గ్రహాలు ఉన్నాయి కదండి, భూగ్రహం మీద ఉన్నాం. సరే, నేను విట్టి చెప్తున్నా. ఆ భూగ్రహం మీద ఉన్నప్పుడు మనం 84 లక్షల జీవరాశులలో కేవలము మానవుడు మాత్రమే ఈ విశ్వం నుంచి వచ్చేటువంటి ఈ ఎనర్జీని మొత్తము తీసుకోగలరు. ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి, అంటే ఈ యొక్క గ్లోబ్లో, ఈ యొక్క గ్రహం మీద, భూగ్రహం మీద ఏ జంతువు కానీ 84 లక్షల జంతువుల్లో ఏది తీసుకోలేదు. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ భూగ్రహాంతో పాటు ఈ 8 గ్రహాలు ఉంటాయి. ఎవరో చెప్పండి? బుధుడు, గురుడు, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ. చెప్పండి ఉత్సాహంగా. ఈ 9 గ్రహాలకి ముఠామేస్త్రి ఎవరు అనుకుంటున్నారు? ఎవరండి? ముఠామేస్త్రి సూర్యుడు. ఈ సూర్యుడి యొక్క స్థితి ఎంత ఉంటుందంటే బఠానీ గింజ అంత. ఎంత? బఠానీ గింజ అంత. మిగతా సూర్యుళ్ళు ఎంత? అంతరిక్షంలో ఉండేటువంటి సూర్యుళ్ళు ఇదిగో ఈ గంగాళం ఇంతంత సైజు, ఇంత పెద్ద సైజు కలిగి ఉంటాయి. బఠానీ గింజ ఎంత? వీటి సైజు ఎంత? అక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అవటానికి భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి అన్ని గ్రహాల మీద పడుతుంది. కానీ ఆ ఎనర్జీ వచ్చేసేసి అన్ని గ్రహాల మీద పడినా కూడా పడి వేస్ట్ అవుతుంది. భూమి మీద కూడా పడుతుంది. భూమి మీద పడినప్పుడు కూడా ఇక్కడ కూడా మొత్తం వేస్ట్ అవుతుంది. ఎక్సెప్ట్, మళ్ళీ చెప్తున్నాను, కేవలము హ్యూమన్ బ్రెయిన్, మానవుడి యొక్క మస్తిష్కము, మానవుడి యొక్క మెదడు, ఈ మెదడు మాత్రమే ఆ ఎనర్జీని మాత్రమే తీసుకోగలదు. ఎక్కడ ఇన్ని కోటి సూర్యుళ్ళున్నా, ఇవున్నా, నవగ్రహాలున్నా, 84 లక్షల జీవరాశులున్నా, ఏమున్నా కానీ తీసుకోలేదు. ఆ తీసుకోగలిగినటువంటి ఏకైక జంతువు, ఏకైక ఇది మానవుడు మాత్రమే. కాబట్టి దాన్ని తీసుకునే పద్ధతి ఎలాగంట? అప్పుడు చెప్పారు పత్రిజీ గారు. ఏమని? కేవలము ఆ ఎనర్జీని తీసుకోవాలంటే
ధ్యానం ఒక్కటే, ధ్యానం ఒక్కటే. చూడండి ఇంత సైన్స్ ఉంది దాని వెనకాల, దీని వెనకాల ఇంత అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. ఈ యొక్క ధ్యానం ద్వారా తీసుకున్నప్పుడు మనము ఏదైతే మనసులో కోరిక పెట్టుకొని ఆ కోరికను పక్కన పెట్టేసేసుకొని ఇవాళ పిరమిడ్ కట్టాలి, లేకపోతే ఇంకోటి చెయ్యాలి, లేకపోతే ఇంకో 4 ఇళ్ళు కొనుక్కోవాలి, లేకపోతే బంగారం కొనుక్కోవాలి, లేకపోతే బిడ్డలకు చదువు ఇచ్చేపించాలి, ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి వారి జీవితాలకి తగ్గినట్టుగా. ఆ కోరికలు పక్కన పెట్టేసేసి అప్పుడు మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ ఇక్కడ శూన్య స్థితిలో చేసినప్పుడు అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడికి వెళ్ళే కోయవాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ యొక్క ప్రార్థన అక్కడికి వెళ్ళింది. అంతవరకు మనకు కనపడుతుంది. అక్కడి నుంచి ఏం చేసింది యూనివర్సు? అక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ అంటారా, ఏమంటారు? కాస్మిక్ పవర్ అంటారు. మీరు ఏమంటారు? ఏమండి? విశ్వమయ ప్రాణశక్తి అంటే విశ్వానికే, విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాణము, మనలో ప్రాణం ఏ విధంగా ఉందో అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఎనర్జీ ఏం చేసింది? ఈ పంచభూతాలలో పృథ్వీ, పంచభూతాలు ఏమేంటండి? భోజనాలు పెట్టిన తర్వాత లోన పడిపోయి అడిగినా చెప్పలేకపోతున్నారండి. లోన పడిపోయినాయండి మొత్తం అన్నీ. కొద్దిగా బయటికి తీయండి. పంచభూతాలు ఏంటండి? పృథ్వీ ఆపస్తంభ తేజో వాయు. అర్థమవుతుందండి అండి? అర్థమైంది కదండి? మీ ఆయన గారు కాదండి, భూతం అంటున్నారు చూడండి. మీ ఆయన గారు కాదు, ఆయన మహానుభావుడే. ఏమండి? కాబట్టి ఈ పంచభూతాలతో ఆ ఎనర్జీ వీళ్ళ యొక్క ప్రార్థన పైకి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన పరిపూర్ణంగా చేసినటువంటి ఆ ప్రార్థన మెడిటేషన్లో పంపించినటువంటి ఆ ఎనర్జీని వాళ్ళు అక్కడ స్వీకరించిన తర్వాత ఆ ఎనర్జీని పంచభూతాల్లోకి పంపించి ఆ పంచభూతాల్లో ఒక రకమైనటువంటి నీళ్లతో అనుసంధానం చేపించి ఆ నీళ్లను తీసుకొచ్చి ఆ నూతులు ఆ గంగమ్మ తల్లిని ప్రసాదించిందండి. చూడండి ఎంత సైన్స్ ఉందో, ఎంత సైన్స్ ఉందో. కాబట్టి మనకి ఏ విషయం వచ్చినా, ఏది జరిగినా, ఏది చేసినా ఏకైక మార్గము, చాలా ఈజీ మార్గము ప్రేమ మార్గము. ఇది ప్రేమ మార్గము, సత్య మార్గం. మెయిన్ ఏంటంటే దీని దగ్గర ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలండి. ఎంత ప్రేమ అంటే మీ శరీరంతో మీరు మాట్లాడుకునేటువంటి స్థాయి అండి. మా ఫ్రెండ్కి కనుక మైక్ ఇస్తే, అమ్మాయి ఉందండి మా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి, మైక్ ఇస్తే మైక్ ఎక్కర్లేదండి, పక్కోళ్ళు దొరికారంటే చాలండి. అసలు వాళ్ళు భోజనం చేస్తున్నా కూడా మాట్లాడుతూనే ఉంటుంది. వద్దే ఎల్లవా నాయన అంటే వదలదు, చెబుతూనే ఉంటుంది. ఏమండి? ఈ చెప్పటం కాదండి, ఈ చెప్పటం కాదు, హృదయం విప్పి చెప్పటం ఎలాగనేటువంటిది చేసేటువంటి కార్యక్రమమే కేవలము ఈ యొక్క ధ్యానము, కేవలము ధ్యానము. ఆ ధ్యానము కూడా అద్భుతమైనటువంటి స్థితిలో ఇంత సైంటిఫిక్గా తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి. ఇన్ని అవతారాల తర్వాత కూడా ఇంతమంది యోగులు లక్షలాది. నేను జర్మనీ దేశంలో ఉన్నాను ఇదివరకు. ఇప్పుడు కొంతకాలం ఇక్కడ ఉంటాను, తర్వాత వెళ్ళిపోతుంటాను, తర్వాత వస్తూనే ఉంటాను. నేను 48 దేశాలు సైంటిస్ట్గా తిరిగాను. చూడటానికి ఇంకొక 62 దేశాలు తిరిగాను. మీకు చెప్తున్నాను ఎన్ని లక్షల రకాల ధ్యానాలు, ఎన్ని లక్షల రకాల ట్రైనింగ్లో ఉంటవి. కానీ పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానము, మళ్ళీ చెప్తున్నానండి, వీరి మీద ప్రేమతో చెప్పటం కాదు, సత్యంతో సైంటిస్ట్గా చెప్తున్నాను. సైంటిస్ట్ అంటే మామూలుగా ఉండదు. ఒక పరిశోధన చేసిన తర్వాతే చెప్పేటువంటి మాట. వీరు చెప్పేటువంటిది డైరెక్ట్గా అక్కడ నుంచి ఎనర్జీ తీసుకోవటము, ఇచ్చేసుకోవటం, మనలో పనులు పూర్తి చేసుకోవటం ఎలాగా, మనం జీవితంలో సక్సెస్ అవ్వటం ఎలాగా, మన బిడ్డలకి న్యాయం చేకూర్చటం ఎలాగా, మనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దటం ఎలాగా అనేటువంటిది కేవలం నేర్పినటువంటి ఏకైక మూర్తి ఈ యొక్క పత్రిజీ మహాదేవుడు. ఏమండి? అంటే మిరాకిల్స్ చెప్పమంటారా, లేకపోతే ఏదన్నా స్పిరిచువల్ చెప్పమంటే మేడం గారిని పిలిచినా, లేకపోతే కర్తాలో 4 సంవత్సరాల క్రితం స్టేజీ మీద సైంటిఫిక్గా
ఒక 600 అడుగులు భూమిలోకి మళ్ళీ ఆకాశంలోకి పయనించిన సారు మనం ఎన్నాళ్ళ నుంచి ఆహ్వానిస్తుంటే ఇక్కడికి రావడానికి వరుస కుదరలేదు. మనం పిలవకుండానే ఈరోజు పత్రిజీ గారు పంపించారు, వారు వచ్చారు. ఒక్కసారి గట్టిగా క్లాప్ తెలియజేస్తూ మేము ఆ రోజు విన్నదాన్ని వీళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి మేము ఆహ్వానించడం జరుగుతుంది సార్. ఒక్కసారి దాన్ని టూకీగా మీ సమయాన్ని కేటాయించి ఇక్కడ జాన్లకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అమ్మా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, పత్రిజీ గారిని కూడా నమ్మొద్దు, వేదాలని నమ్మొద్దు, దేన్ని నమ్మొద్దు. కానీ నేను చెప్తాను, ఎవరిని నమ్మాలో చెప్తాను. ఒక సైంటిస్ట్గా చెప్తాను. ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వందలాది మంది వేలాది మంది సైంటిస్టులు చేసింది చెప్తాను. ఎవరిని నమ్మాలో ఏం చెయ్యాలో అప్పుడు మీతో చెప్పేస్తాను. అంతేకాని అలా కూర్చొని ఏం చేసేసిన ఏదన్నా అడిగితే నువ్వు చెప్పవే అని పక్కన వాళ్ళ దోసి చెప్పడం తప్పితే కూర్చోండి అని చెప్పడమే. కానీ మీరు చెప్పండి, కొద్ది నూరు విప్పండి, హృదయం ఇచ్చేయండి దయచేసి. ఎలాగంటే అక్కడ మీకు ఒక్క విషయం చెప్తానండి, ఇంతవరకు బహుశా ఎవరు చెప్పుండరు, నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంతో పెద్దవారు, గ్రామీణులు, ఎంతో సాధకులు, మంచి మనసు కలిగినటువంటి వారు నాకు కనపడుతున్నారు. ఇమీడియట్గా తెలిసిపోద్ది ఎవరేంటనేటువంటిది, నాకు ఈజీగా తెలిసిపోద్ది, నాకు ఏంటనేటువంటిది వెంటనే తెలిసిపోద్ది. ఏమండి, అయితే మీకు ఒక్క విషయం చెప్తాను. ఈ యొక్క సైంటిస్టులు శాటిలైట్ని పక్క గ్రహం అయినటువంటి చంద్రుడి మీదకే పంపించడానికి ఈ రోజుకి మా సైంటిస్టులకి తలబుచ్చుకున్నా సాధ్యం కావటల్లా, పక్క గ్రహం మీదకి పంపించడానికే. అటువంటిది పత్రిజీ గారు మాతో చెప్పారు, స్వయంగా చెప్పారు, ఒకరోజు క్లాసులో చెప్పారు, అందరికీ చెప్పారు. ఏంటో తెలుసా అండి, ఈ యొక్క కోటాను కోట్లు, ఈ సూర్యుడే కాకోకుండా, ఈ సూర్యమండలమే కాకోకుండా, అంటే ఇదేంటి బుధ ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ, ఈ యొక్క 9 గ్రహాలే కాకోకుండా ఇలాంటి కోటాను కోట్ల గ్రహాలు దగ్గరికి ఎలాగ ఎనర్జీ వస్తుంది, ఏమొస్తుంది అనేటువంటిది పత్రిజీ గారు చెప్పింది నేను కూడా నమ్మలేదు. జర్మనీ వెళ్ళిన తర్వాత ల్యాబొరేటరీలో రీసెర్చ్ చేస్తుంటే ఆశ్చర్యపోయాము. ఏంటో చెప్పమంటారా అండి? ధ్యానం యొక్క ఒక్కసారి గొప్పతనం చెప్పి పత్రిజీ మహాదేవుడి యొక్క గొప్పతనం చెబితే ఎంతో ప్రేమగా మనం చేయటానికి గురుభక్తి కావాలి, గురువు మాటల మీద విశ్వాసము కావాలి, నిజమైనటువంటి ఆచరణ కావాలి. దానికోసం నా ప్రార్థన, దానికోసం మీ అందరి కాళ్ళకు దండం పెట్టుకొని చెప్తున్నానండి. ఒక్క ప్రార్థన అండి. ఎలాగంటే ఇక్కడ ధ్యానం చేస్తే అక్కడికి ఎంత స్థాయిలో వెళ్తుందనేటువంటి చెప్తాను. అక్కడ ఉన్నటువంటి కోటాను కోట్ల సూర్యుళ్ళు యొక్క దగ్గర నుంచి వచ్చేటువంటి ఎనర్జీ చూస్తే ఎంత ఉంటుందంటే సెకన్కి గంట, రోజుకి ఎన్ని గంటలండి గుర్తుందండి? ఎన్నండి గుర్తుందండి? గంటకి ఎన్ని నిమిషాలండి? 60 నిమిషాలు. ఏమండి, నిమిషానికి సెకండ్లు ఎన్నండి? అర్థమైందండి? సెకండ్, ఒక్క సెకండ్కి ఎనర్జీ, ఒక్క సెకండ్కి ఎనర్జీ ఎక్కడ? కోటాను కోట్ల సూర్యుల దగ్గర నుంచి ఈ భూమి మీదకి వచ్చి, భూమి మీద నుంచి ఈయన యొక్క మెడిటేషన్ ఎవరైతే చేస్తారో, పిరమిడ్ మెడిటేషన్ చేస్తారో ఆయన దగ్గరికి వచ్చేటువంటి స్పీడ్తో వచ్చేటువంటి ఎనర్జీ ఎంత స్పీడ్తో వస్తుందో తెలుసా అండి? ఎంత స్పీడ్తో వస్తుందో చెప్తానేనండి. ఎంత స్పీడ్తో వస్తుందో మీ యొక్క ధ్యానం యొక్క పవర్ చెప్తున్నాను. 2,99,792 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుందండి ఎనర్జీ. ఎంత స్పీడ్తో అంటే అంత స్పీడ్తో వస్తుంది. అంటే మనం ఇలా ప్రార్థించడంతోనే ఇమ్మీడియట్గా వెళ్ళిపోద్ది, ఇమ్మీడియట్గా వస్తుంది. నీ యొక్క నిజమైనటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దాని దగ్గరికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోతుంది ఎనర్జీ. అంత స్పీడ్తో ఎనర్జీ వస్తుందండి. అంత బ్రెయిన్ అంటే రమారమి 3 లక్షల కిలోమీటర్ల స్పీడు, సెకన్కి 3 లక్షలు, సెకన్కి. ఏమండి, కొద్దిగా తాగటానికి ఏమన్నా ఇవ్వపోయారా సార్? కూర్చోండి సార్. కొద్దిగా ఎందుకంటే మా వాళ్ళకి మాట రావట్లేదండి. కొద్దిగా
కొద్దిగా కాదండి, కొద్ది ఏదన్నా లోటా ఏమన్నా లోటాలు సప్లై చేస్తే కాఫీలు టీలు కొద్దిగా బాట కొత్త కూర్చో అలాగా. అమ్మా కొద్ది గట్టి చెప్పండి రా, గట్టి చెప్పండి రా, ఫ్రీ అయిపోండి అమ్మా. అమ్మా అంత 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్నటువంటి ఎనర్జీని, మన బ్రెయిన్ ఎనర్జీ అంత గొప్పది. ఇది విచ్చుకోవాలంటే, ఇది సాధించాలంటే, దాన్ని మనం తీసుకోవాలంటే ఏకైక సాధనము ఏం చేసినా, ఎక్కడ కూర్చున్నా, లేకపోతే మంచం మీద తొంగి కాళ్ళు మీద పెట్టుకుంటే రాదు, కూర్చుంటే రాదు, ఏం చేస్తే రాదు. కేవలము మైండ్లో ఇక్కడ ఒక భావనా స్థితి చెప్తున్నా. ఏ స్థితి భావనా స్థితిలో చెప్తున్నా. ఈ యొక్క భావనా స్థితిలో, అద్భుతమైనటువంటి స్థితిలో నా పైన పిరమిడ్ ఉన్నది. ఏమున్నది? నా పైన పిరమిడ్ ఉన్నది. ఆ అద్భుతమైనటువంటి పిరమిడు ఆకాశం నుంచి, అంతరిక్షం నుంచి అద్భుతంగా ఎనర్జీని తీసుకొచ్చి ఆ కరెంటు సబ్స్టేషన్ లాగా మొత్తాన్ని మ్యాగ్నెట్ లాగా తీసుకొచ్చి అది లాగేస్తుంది. పైనుంచి మొత్తం మ్యాగ్నెట్ లాగా లాగేసేసి నాలోకి పంపిస్తుంది అనేటువంటిది ఫస్ట్ మీరు నమ్మి తీరాలి. ఇది కరెక్ట్. అదే స్థాయిలో ఆ ఎనర్జీ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇదే స్థాయిలో అన్ని లక్షల కిలోమీటర్ల స్థాయిలో ఇమ్మీడియట్గా ఆ సెంటర్లలోకి, యూనివర్స్లోకి వెళ్ళిపోయి, అమ్మా వీళ్ళకి పలానా మాధవి ఇలాగ ప్రార్థిస్తుంది, వాళ్ళ పాపకి పెళ్ళి కావాలంట, కుర్రోడికి కావాలంటే అక్కడి నుంచి ఆ ఎనర్జీ టక్కుమంటూ అక్కడికి వెళ్ళి ఆ కుర్రోడు ఎవరినో అక్కడికి ప్రేరేపిస్తుంది. వీళ్ళు వెళ్ళి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తారు, వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగిపోతాయి. ఎంత ఆశ్చర్యం అండి. 3 లక్షల కిలోమీటర్లు ఇంత స్పీడ్తో వచ్చేటువంటి ఎనర్జీని, ఇంత స్థాయిలో ఉన్నటువంటిది ఇంత అద్భుతంగా కట్టించారు మాస్టర్స్. అసలు మీ చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ పాదాలకు దండం పెట్టాలి. ఇంత కృషి చేస్తూ మీరందరూ బాగుండాలి, మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలి, మీ అందరి ముఖాల్లో ఆనందం చూడాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా చూడాలని వాళ్ళు నిరంతర కృషితో చేసి మీకోసం మనం ఇది చేస్తున్నారు. అంటే వాళ్ళ హృదయం ఎంత పవిత్రమై ఉండాలి, ఎంత మంచి భావమై ఉండాలి. ఆ భావం ఉన్నప్పుడు మనకి జరుగుతుంది. అయితే మీకు ఇంకొక విషయం చెప్పనండి, ఇంకొక విషయం చెప్పమంటారా? చెప్పమండి. ఇటు నుంచి వస్తున్నారు, అటు నుంచి రావటం అన్నమాట. చెప్పనండి. రైట్, చెప్పమంటే చెప్తాను. అయితే ఇంకొకటి కూడా చెప్తానండి. చెప్పినప్పుడు కొద్దిగా మీరు నవ్వుతారో, నన్ను నవ్విస్తారో, ఏం చేస్తారో నాకు తెలియదు, చెప్తానండి. పల్లెటూరు సంఘటనలు చెప్తాను. మీరు కోప్పడబోకుండా, మీరంతా హై లెవెల్గా ఉన్నారు, మరి మేమే పల్లెటూరు వాళ్ళమయ్యే. అయిపోయిందమ్మా. అయితే మీకు ఇంకొక విషయం చెప్తాను, పల్లెటూరు విషయం చెప్తాను. గొప్ప ధ్యానం గురించి, మహాత్ముల గురించి చెప్పాలంటే వీరందరూ చెప్తారు. మనం పల్లెటూరు వాళ్ళు మాట్లాడుకుందారండి. మనం పల్లెటూరు, ఎందుకంటే హృదయానికి పుచ్చుకుంటుంది. హృదయానికి పుచ్చుకుంటే మనం ఖచ్చితంగా చేసి గట్టిగా పుచ్చుకుంటాం. మీరు ఎలాగ గట్టిగా పుచ్చుకోవాలనే దాని మీదే ట్రైనింగ్ ఇస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే. ఏమండి, అక్కడ పత్రిజీ ఒకసారి వచ్చినప్పుడు ఒక చోట ఇలాగే జింకలగూడెం అంటారు దాని పేరు. ఆ ఊర్లో ధ్యానం పెట్టారు. ధ్యానం పెడితే జనాలందరూ ఫుల్గా వచ్చారు. ఆయన బట్టలు కూడా ఇమ్మనేవాడు పూర్వం రోజుల్లో. పాత బట్టలు ఎయ్యి ఉంటాయి, ఈచిపాడైంది అనేవాడు. హరి భోజనాలు ఇవన్నీ రకరకాలు అన్నీ ఆయన ఎన్ని కుదిరితే అన్నీ. ఎందుకంటే ఆయనకి జనాలు కావాలి ముందల. ఈ జనాలందరూ కూడా మెడిటేషన్ చేయాలి. రెండు విషయాలు, అంతకంటే ఎక్కువేం లేదు. పాపం ఆయన నిస్వార్థంగా ఉండేటువంటి నిజమైన ఋషి పొంగవుడు అండి. ఆయన నిజమైన ఋషి పొంగవుడు. అయితే ఆ ఊర్లో జింకలగూడెం, ఏ ఊరండి? ఆ జింకలగూడెం, అక్కడ మీటింగ్ పెట్టారండి. అది కూడా బాగా ఫారెస్ట్ ఏరియా. ఎంత ఫారెస్ట్ ఏరియా అంటే అంత ఫారెస్ట్ ఏరియా. నేను ఇందాక చెప్పాను కదండి, ఆ కరువులు కాటకాలు ఉండడంతో భయంకరమైనటువంటి పురుగులు వచ్చినాయి. ఏమండి,
పురుగులు వచ్చేసేసినాయి. అంటే తెగుళ్ళు పడిపోయినాయి, అంతా పాడైపోయింది. ఇది ఉంది. అందుట్లో ఒక ఆయన 6 ఎకరాల పొలం భార్యాభర్తలో దీన్ని కౌలుకు తీసుకున్నారు. కౌలుకు తీసుకుంటే అదంతా పంట అంతా నాశనం అయిపోయింది. పంట కందులు అంటారు తెలుసా, కంది పంట. పప్పు తెలుసా అసలు అసలు అలా మూవ్ చేస్తాను. ఆ కంది పంట వేశారండి. కంది పంట వేస్తే మామూలుగా పచ్చపురుగు ఎక్కువ పట్టుద్ది, ఈ దఫా ఇంకా ఎక్కువ పట్టింది. ఎందుకంటే వర్షాలు లేవు. మొత్తం పంట వదిలేశారండి. వదిలేసిన తర్వాత ఆ ఊర్లో ఈయన సమస్యలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయని మా నాన్నగారిని అడిగారండి. సమస్యలు సస్తనం అండి. ఒక పక్క నక్సలైట్ల ప్రాబ్లము, ఒక పక్క పోలీసుల ప్రాబ్లము, ఒక పక్క పంటల ప్రాబ్లము, ఒక పక్క లోన్లు కానీ డబ్బులు ఇవ్వలేక ఎవడో డబ్బులు ఇవ్వట్లేదు, చచ్చిపోతున్నాం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ ఊర్లో అయితే ఇంకెక్కువ ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉంటే ఆ ఊరికే తీసుకెళ్ళమనేవారండి. మొత్తం అందరూ పులోమంటే వెళ్ళారండి. అక్కడ పెట్టారు, టముకేస్తారు. టముక్ అంటారు, మరి మీకు తెలుసో తెలియదు కానీ ఆ టముకేసి పిలిపించి జనాలను పిలిపిస్తే అక్కడ మొత్తం జనాలందరూ వచ్చేసారండి. ఈయన చక్కగా కూర్చొని గంభీరంగా కుర్చీలో కూర్చొని పట్టు వస్త్రాలు ఇదంతా వేసేవాళ్ళం. అంటే ఆయన వద్దన్నా కానీ మేము అలా అరేంజ్ చేసేవాళ్ళం, ఆయన మీద ఫోకస్ అలా కలగాలని. అయితే ధ్యానం చేయండి అన్నారండి. ఆ ఊరు వాళ్ళు అందరూ మరి ముందలే అనుకున్నారు అనుకుంటాను, మేము ధ్యానం చేయమండి అన్నారు. ఇదేంటి ధ్యానం చేయమండి అన్నారు. మీకేం కావాలన్నారు? మీరు అబద్ధాలు మానేసేయండి, పత్రిజీ గారు మోసం చేయటం ఆప్ చేసేయండి, అబద్ధాలు ఆప్ చేసేసేయండి. ఆ మాట అనేసరికి ఈయనక సర్రమంటే కోపం వచ్చిందండి పత్రిజీ గారికి. ఏం కావాలన్నారు? ఏం కావాలంటే మాకు పంటలు కావాలండి అన్నారు. పంటలు కావాలంటే ఏమైంది అసలు చెప్పండి అన్నారు. ఏమంటే ఒక ఆవిడ లేచింది, ఒక ఆవిడ మంచి జమాజట్టి మనిషి. ఇక ఆ మాట అంటే మీకు అర్థం అవుతుంది, అంతకంటే ఎక్కువ నేను చెప్పను. మంచి జమాజట్టి మనిషి ఇలా లెగిసి మంచి స్ట్రాంగ్ నుంచొని, ఏం చెబుతున్నావా నువ్వు? గోచి పెట్టింది, మంచి యవనస్తురాలు. గోచి పెట్టి, ఏం చెబుతున్నావా నువ్వు? ఏంటయా నువ్వు చెప్పేది? నాకు 6 ఎకరాలు తీసుకున్నాము, మా ఆయన మేము ఇంత చేస్తే చచ్చిపోతున్నాం, పురుగులు బండి మొత్తం తెగుళ్ళు అంటారా పురుగులు అంటారు మీరు? ఓకే, తెగుళ్ళు బండి ఇది బండి మేము ఏం చేస్తామా అంటే అక్కడికి వెళ్తారు పని అని చెప్పేసి మొత్తం జనాలందరినీ అక్కడ తీసుకొని వెళ్ళారండి. ఆ గట్టు మీద జనాలందరినీ కూర్చోబెట్టారు. మొత్తం జనాలని గట్టు మీద కూర్చోబెట్టుకున్నారు. 6 ఎకరాలు. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు. 2 2 2 ఎన్ని? 2 2 2 ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు పంట అనమాట అండి. మొత్తం పాడైపోయింది. అసలు లోనికి వెళ్తేనే ఒళ్ళంతా పురుగులు కుడితే మళ్ళీ శరీరానికి కొద్దిగా ఇంకా కష్టం. అటువంటి స్థాయిలలో పత్రిజీ గారు ఆ సేనుగట్టు మీద అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయమన్నారండి. ధ్యానంలో వారు ఫస్ట్ చెప్పమని ఏమిటంటే, ఓ అతిథులారా. ఏంటి? ఏమండి అసలే పొద్దున్నే లేచి పొలం గట్ల దగ్గర కొట్టు చచ్చేవాళ్ళని అతిథులారా ఫ్రెండ్ అని ఎవడ వెళ్తాడండి. ఆ పురుగులు వచ్చి ఆ పంట పాడు చేస్తుంటే అతిథులారా అని ఎవడనమంటాడే? అసలు ఎవరన్నా అంటారండి? వాళ్ళందరూ అలా తిరిగి నోరు అప్పలించుకొని చూస్తున్నాం. ఓ అతిథులారా మీరంటే మాకు సంతోషము, మీరు వచ్చినందుకు మాకు సంతోషము అని చెప్పి. అలాగే ఈయన్ని ముందలు చూస్తే మాట రావట్లేదు, వెనక చూస్తేనే చెప్పకపోతే కొడతాడు. ఏం చేయాలో తెలియక వాళ్ళు చెప్పారండి. గట్టిగా చెప్పించారండి. చెప్పించిన తర్వాత ఏం చెప్పారంటే, అమ్మా నువ్వు ఎన్ని ఎకరాలు తీసుకున్నామని ఆయన్ని అడిగారు. అంటే 6 ఎకరాలు తీసుకున్నామయ్యా అని భార్యాభర్తలు ఇద్దరు చెప్పారు. 6 ఎకరాలు తీసుకుంటే మొత్తం అంతా పురుగులే కదండి. మొత్తం అన్ని పురుగులు లొక్కలు అంటారు, లొక్కలు ఆడుతున్నాయి పురుగులు. పంట వదిలేసేసారు. ఏమంటే గొడ్లు కూడా తింటల్లా అంటే ఏ స్థితితో మీరు అర్థం చేసుకోండి. అలాగ ఇదైపోయినప్పుడు ఈయన అతిథుల్లారా మీరు వచ్చినందుకు సంతోషము. ఈ భూమి మేము కౌలుకి తీసుకున్నాము. ఏం తీసుకున్నాము? కౌలుకి అంటే అద్దెకి, అర్థమైందండి? కౌలుకి తీసుకున్నాము.
కౌలు భూమి ఓనర్కి ఒక 2 ఎకరాలు, భూమి ఓనర్కి 2 ఎకరాల పంట. ఏం పంట? కౌలు తీసుకుంటే డబ్బులు కట్టాలా అక్కర్లేదండి? కట్టాలి కదా. అలాగా 2 ఎకరాలు పంట. నేను రెండో నా బిడ్డలు ఉన్నారు, కష్టం ఉంది, నేను తీర్చేస్తున్నాను, పెట్టుబడి పెట్టుకున్నాను, రేయింబవుళ్ళు దీని చుట్టూ తిరుగుతున్నాను. ఈ 2 ఎకరాలు నాకు, 2 ఎకరాల పంట నాకు, మిగతా 2 ఎకరాల పంట ఎవరికి? మనకు కాదండి బాబు. ఇక తిండి మొత్తం మారే పని లేదండి. ఇక ఏది చెప్పు, మనం తింటమే మన బ్యాచ్ ఇది. ఏమండి, మీకంటే ఎవరికి? ఆ పురుగులకి. ఎవరికి? అతిథులకి. ఎవరికి? ఆ పురుగులకి. ఇక్కడ అతిథులు అంటే కొద్దిగా తేడా వస్తుంది, పురుగులు అనే చెప్తాను. ఆ పురుగులకి అంటే చెప్పమన్నారండి, చెప్పించారండి. ఇలాగ 7-8 సార్లు 10 సార్లు చెప్పించారండి, మనస్ఫూర్తికి చెప్పించారండి. అప్పుడు ఒక మనిషి అంటుకోకూడదు, ఒక అమ్మాయి బట్టలు వేరే అమ్మాయి చూడకూడదు, ఎవరు ఒకళ్ళొకళ్ళతో పోలికలు కూడా ఉంచుకోకూడదు. అంటే పక్క వాళ్ళ మీద దృష్టి లేకోకుండా ఏకత్వంతో ఆటలతోనే చూడండి అని చెప్పారండి. చెప్పిన తర్వాత అలా ధ్యానం చేపించారు. ధ్యానం చేపించి ఆయన మంచి మిరాకిల్స్ చేపించారు. కళ్ళు తెరవమన్నారండి, కళ్ళు తెరిచి ధ్యానం చేయమన్నారండి. కళ్ళు తెరిస్తే ధ్యానం ఎక్కడండి? ఎక్కడ నడుతూ చెప్పండి. ఏమండి, బాబాయ్ గారి చొక్కా ఎర్రగా ఉందా, ఈయన జేబులు మంచి కళకళలాడుతున్నాయి, నేను ఎప్పుడు వేసేద్దారని టిక్ టిక్ మంచి చేద్దారని చెప్పి ఉంటుందా? మన బుజ్జి బంగారం అసలే ఎర్రబుర్రగా ఉంది, ఇంకా బంగారం ఎలా ఉందని మనం చూస్తాం. ఇవన్నీ చూస్తాం. వెనకాల చూస్తే కాలయముడిలా కూర్చొని ఉన్నాడు. ఎవరో పత్రిజీ. కాలయముడు మామూలుడు కాదు. ఆయనకి భయపడి ఇచ్చేసి అలాగే చూడమంటే అలాగే చూస్తారు కోయవాళ్ళు, ఇంకేం మాట్లాడరండి. అలాగే చూస్తూ ధ్యానం చేయమన్నారండి. కంప్లీట్ అదే ధ్యానం చేపించారు. చేపించిన తర్వాత సుమారు 1 గంట సేపు ధ్యానం చేపించారు. కళ్ళు తెరిచి ధ్యానం అండి, కళ్ళు మూసి కాదు. ఏంటంటే వాళ్ళకి నమ్మకం కలగాలి. ఏం కలగాలి? నమ్మకం కలగాలి. వాళ్ళకి ధ్యానం మీద విలువ తెలియాలి. అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఇంకా బాగుంటుంది అనేటువంటిది ప్రారంభమైంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఈ పురుగులన్నీ కూడా 1.5 గంటన్నర ఆ ప్రాంతం ధ్యానం అయిన తర్వాత జీయమంటూ ఇక్కడి నుంచి మొత్తం అన్నీ కూడా ఆ చివరి 2 ఎకరాల్లోకి లెగిసి వెళ్ళిపోయినాయండి. అయ్యమ్మ చప్పట్లని కొట్టండి. ఏమండి, పురుగులు మొత్తం పురుగులు ఎక్కడే మొత్తం అన్ని లెగిసి చివర 2 ఎకరాల్లోకి వెళ్ళినాయండి. పురుగులండి. మీ ఇంటిలో ఉదాహరణకి ఈరోజు మన ఇంటిలో పిల్లలు ఉంటే ఆ సెల్ ఫోన్ చూడొద్దురా నాయన, అరే బజారుకి వెళ్ళేది చెయ్యి నాన్న, వాళ్ళకి ఏదైనా చెయ్యిరా, ఈ పని చెయ్యిరా అంటే మన మాట ఒక్కడే వింటున్నారా అండి? అసలు పిల్లలు వింటలేదు. అటువంటిది నోరు లేని జీవాలు, ఎవరో నోరు లేని జీవాలతో ఏ విధంగా చేపించారు? ఆ పురుగులన్నీ వెళ్ళిపోయిన తర్వాత చివరి 2 ఎకరాల్లోకి వెళ్ళిపోయినాయి. కొట్టండి అయ్యా, ఎంత గొప్ప మహత్యం అండి! ఎవరు మీరు వినరండి, చూడరండి. ఏదేదో ఆధ్యానం, ఇది అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, పైకి లేగుతుంది, కిందకి, ఈ తప్పితే నిజమైనటువంటి అనుభవంతో చెప్పేటువంటిది ఎంత పవిత్రంగా మహాబలంగా ఉంటుందంటే జీవితాంతం గుర్తుండిపోతుంది. భగవంతుడి యొక్క ప్రతి స్వరూపమైనటువంటి పత్రిజీ గారి యొక్క మిరాకిల్స్ అన్నమాట. అటువంటి స్థాయిలలో అక్కడ పురుగులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇదైన తర్వాత కంటిన్యూగా ధ్యానం చేయమన్నారు. ఏం చేయమన్నారు? కంటిన్యూగా ధ్యానం చేయమన్నారు. ఆ 3 నెలలు కూడా చేసిన తర్వాత 4-5 బస్తాలు కూడా రావు, కూలి పనులు కూడా వేస్ట్ అని వదిలేసినటువంటి దాంట్లో ఏకంగా 24-26 బస్తాల కందులు వచ్చినాయండి. ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. ఏమండి, వాళ్ళకి డబ్బులు వస్తే ఆనందమా కాదా? సంతోషమా కాదా? సంతోషం అనుకున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఇదేంటి కొద్దిగా ఎత్తుతుంది ఇలాగా? డబ్బులు వస్తే సంతోషం లేదా? ఆనందం వస్తే సంతోషం లేదా? ప్రేమ వస్తే సంతోషం లేదా? అది కూడా ప్రేమేనమ్మా, రైట్, సంతోషం దిబ్బేయండి. అయితే ఇక ఏం చేశారు? నువ్వు రా బుజ్జి, రా దగ్గర నువ్వురా. ఈవిడేం చేసింది? పుచ్చుకో అంటే
వీళ్ళు తోటలో పంటలు బాగా పండినాయండి. ఈవిడ తోటలో ఎర్రబుజ్జి దగ్గర పంటలు బాగా పండినాయి, డబ్బులు బాగా వచ్చినాయి. ఈవిడేం చేసింది, నువ్వు వెళ్ళి కూర్చో, ఇంకా నువ్వు వెళ్ళి కూర్చో ఏమవుదో సావదో కూర్చో. ఏమంటే ఈవిడేం చేసింది, కుంకబరిని పుచ్చుకొని అక్క వదిన అంటూ ఇంటింటికి తిరిగి వచ్చే పంటకి ఇప్పటి నుంచి మా తోటలో ధ్యానం ఉంది, పరమ శాఖాహారము, తోటలో ధ్యానం ఉంది, భోజనాలు కూడా మా ఇంట్లో అని చెప్పేసేసి ఇంటింటికి తిరిగి పొట్టు పెట్టి జనాలందరినీ పిలిచి తోటలలో ధ్యానం చేయించడం బిగిన్ చేసింది. కూర్చోండి, దీని మహత్యం చూడండి. ఇంకా చెప్తా. అయితే ఈవిడ చేస్తే, మన పెద్ద బుజ్జి చేస్తే నుంచో నువ్వు నుంచోపింది. ఆవిడ చేస్తే ఈ ఉడుకుంటుందండి. ఈవిడ మళ్ళీ పుచ్చుకొని ఆ చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం అంతా బొట్టు పెట్టి మా తోటలలో ధ్యానం అని ఆవిడ బిగిన్ చేసింది. ఆఖరికి ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడ చూసినా సరే కూర్చోమ్మ తల్లి, ఆహారము, ఏ ఆహారము, అమృత ఆహారం మాత్రమే ఇవ్వబడుతుంది. ఆ అమృతాహారం ఏమిటనేటువంటిది ఇప్పుడు చెప్పం, ఆ రోజున ఇస్తాము. వంటలు ఉండవు, వేరే విధంగా ఉంటుంది. అమ్మా, అమృతాహారం తిని అమృతాహారం సేవించి మనము అమృతతుల్యమైనటువంటి ఈ జన్మని సార్థకం చేసుకొని ఎంతో పరమ పవిత్రంగా ఆ బిడ్డ ఆఖరి క్షణంలో అలాగ కన్ను మూస్తే అరే రే ఆ తల్లి ఎంత మంచిదిరా అనుకోవాలి. కానీ హోసిని నోరు బడ సచ్చిందా, భూమికి భారం వదిలింది అని తిట్టే విధంగా ఉండకూడదండ. ఏమంటే ఎంతో ప్రేమతో ఉండాలి. ప్రేమతో నడుస్తూ ఉంటే ఒక ధ్యానిగా, ఒక ప్రేమగా, అసలు ఆ ప్రేమికుడిగా, నిజమైనటువంటి ప్రేమికుడు అంటే పక్క ప్రేమికుడు కాదు. మన బాబాయిని చూస్తే నాకు లవ్, నా చూస్తే వాళ్ళకి కాదు. అర్థమవుతుందండి? మా ఇద్దరికి కాదు లవ్, ఇది కాదు. అర్థమవుతుందండి? నిజమైనటువంటి ప్రేమ అంటే నిజంగా ఎంత అంటే అణువు కూడా కదిలిపోతుందండి. ఏమండి, తర్వాత చెప్పుకుందారి. తర్వాత పత్రిజీ గారి గురించి చిన్న విషయం ఒకటే చెప్పి ఆప్ చేసేస్తా. ముచ్చటగా 3 అవుతాయి. ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. ఒక రోజున ఒక ఆవిడ మా ఊరు దగ్గరలోంచి గుండె నొప్పి వచ్చింది. 10 నిమిషాలు అన్నారు కదండి. అరే బుజ్జి, మనం మాట్లాడుకుందారి, మనం వెనక్కి తిరగద్దు, మనం చెప్పేసుకుందారి. వాళ్ళు వెనకాల తిరిగితే లాక్కుంటారు మైకు, కాబట్టి మనం చెప్పేసుకుందారి. ఏమండి, వారికి గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వస్తే ఆ రోజుల్లో హైదరాబాద్ రావాలి అంటే, హైదరాబాద్ వెళ్ళొచ్చారు అంటే చాలా గొప్ప. మా తెలియదు, అంత పల్లెటూర్లు అనమాట అండి. ఈ రోజుకి కూడా, అప్పుడు కాదు ఈ రోజుకి కూడా అంత పల్లెటూర్లు అనమాట. అటువంటి వాళ్ళు ఆవిడికి గుండె నొప్పి వస్తే ఆపరేషన్కి డబ్బులును నువ్వు బతకవమ్మా, కష్టమమ్మా తల్లి అన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ కూడా నడిచేది కాదండి. ఇంతకీ అమ్మగారు చేసే పని ఏంటో తెలుసండి? చెప్పనా మరి? అసలే రైతులు పంటలు పండగ సస్తున్నారు, చచ్చిపోతున్నాము, బ్యాంకులు లోన్లు ఇవ్వవు, అసలు ఎవరికిస్తా, కాగితాలు ఎక్కడ ఉంటాయి, ఏమీ ఉండవు. అటువంటి ఆవిడ దగ్గర ఏం చేస్తుందో తెలుసండి? ఈవిడ వడ్డీ వ్యాపారం చేస్తుంది. ఏం వ్యాపారం? వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం చేస్తుంది. ఆ వడ్డీ వ్యాపారం కూడా ఎలాగా? 2 రూపాయలంటే వినపడదు ఆవిడికి. 2 రూపాయలంటే వినపడదు. 3 రూపాయలంటే ఏంట్రా అంటది. 4 అంటే అదే గట్టి చెప్పరా బుడ్డోడా అంటది. 5 అంటే నీకు ఎంత కావాలరా అంటది. 5 రూపాయల వడ్డీ అంటే చూసారండి అసలు ఎంత బాగా 5 రూపాయల వడ్డీ అంటే మొత్తం పని చేస్తాయండి. మంచం మీద తింటున్నా సరే అన్నం కంచం పక్కన పెట్టి లేచి వచ్చి డబ్బులు ఎత్తుంది. ఎంత ఇదో ఆ మహాతల్లి. ఈ వడ్డీ లక్ష్మి వచ్చిందంటే చాలు ఎవడకాడు పంచి సర్దుకోవడం, పరిగెత్తడం, డబ్బులు ఎక్కడ కట్టాలి లేవు కదా, అలా భయం ఉంటూ ఉండేది. అటువంటి ఆవిడికి దేవుడు గిఫ్ట్ ఏమిచ్చాడు? గుండె జబ్బు ఇచ్చిండు. ఏమిచ్చాడు? గుండె జబ్బు వచ్చింది. గుండె జబ్బు వస్తే మా అమ్మ నుండమ్మో గుండె జబ్బు వస్తే చచ్చిపోవడానికి సిద్ధపడిపోయింది. చచ్చిపోవడానికి సిద్ధపడినా కానీ ఆ నోట్ల కట్ల మాత్రం దగ్గరే పెట్టుకుని పడుకునేదండి. నోట్ల కట్టలు
ప్రామిసరీ నోట్లు అంటారు చూడండి, ఎవడెవడంత వాళ్ళు ఏంటని మొత్తం ఉన్న కాగితం మీద రాసుకొని పెట్టు పడుకునేదండి. ఎంత జాగ్రత్తగా రాసేదో. అయితే హైదరాబాద్ నుంచి ఆపరేషన్ అంటే ఆ అమ్మాయి భయపడిపోయి వచ్చేసేసారు. వచ్చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇక అప్పుడు కొద్దిగా బాధ కలిగింది కావాల్సు, ఇక చచ్చిపోతాను అనేటువంటిది కలిగింది కావాల్సు, మరి మనకు తెలియదు. ఆ టైంలలో ఈ మహానుభావుడు దిగిండి. ఎవరో చెప్పండి అమ్మా. పత్రిజీ గారు వచ్చారు. పత్రిజీ గారు మీటింగ్ పెడితే ఈవిడ వచ్చింది. ఈవిడ తీసుకొచ్చారు. ఏమే అక్కడ ఏదో నయం అవుద్ది అంటారు, రమ్మంటే డబ్బులు లేకుండా నవ్వు అంటే వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఆ నోట్లు సంచి ఉంటుంది, ఆ సంచితోనే వచ్చింది, మామూలుగా. మా బాబాయ్ గారు అన్నారు, ఓసి నీ నోరు బడా, నీ దినం చెయ్యి, ఏం చేసి చత్తవా, రేపు బాబు చత్తగా. పల్లెటూరు ఇలాగే మాట్లాడతారు. నేను ఇలాగే లైవ్లోకి వెళ్తాను, మీరు ఏమైనా అనుకోండి, మేము పల్లెటూరు వాళ్ళం. ఏమండి ఈ సంచులు ఏంటి, ఇదేంటి అంటే ఆ నోట్లకి అట్లా సంచులు లాక్కొని లోన పెట్టారండి. నోట్లు పెట్టిన తర్వాత ఈయన చెప్పే పత్రిజీ గారు యొక్క ధ్యానము అంత పవిత్రంగా చేయాలి, పవిత్రంగా ఆయన దగ్గరుండి గురువే స్వయంగా చేపిస్తున్నారేమో. ఈవిడ ఎక్కడ కనెక్ట్ అయిందో తెలియదండి, ధ్యానానికి కనెక్ట్ అయిపోయిందండి. ధ్యానానికి కనెక్ట్ అయ్యి ఏ స్థాయి అంటే, నడవలేను అనేటువంటిది ఎవరో చేయిపుచ్చుకుంటే తీసుకొచ్చినటువంటి ఆవిడ కొద్దిగా నడిచి ఇంటికి వెళ్ళే స్థాయి వచ్చేసింది. నడిచి ఇంటికి వెళ్ళే స్థాయి కొద్దిగా, మరీ అంత కాదు, కొద్దిగా వచ్చింది, అయినా నొప్పి వస్తుందని చెప్పింది. అయితే ఇలా కాదని పట్టుబట్టిందండి. ఎంత పట్టుబట్టిందంటే ఇక ధ్యానం చేయటం బిగిన్ చేసింది. పత్రిజీ గారు వెళ్ళిపోయారు, ధ్యానం చేయటం బిగిన్ చేసింది. కేవలం 2 నెలలలో 3 వాల్స్ కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయినాయి, కుళ్ళిపోయినాయి. లోనున్న గుండెల్లో ఉండేటువంటి వాల్స్ అంటారు, కవాటకాలు అంటారు తెలుగులో. ఈ కవాటకాలు 3 కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి. ఒకటే ఉంది, ఒకటితో కూడా ఎక్కువ కాలం బతకవమ్మాయి ఉంది, అందరికీ తెలిసిన విషయమే, గుండె పాడైపోతే. అమ్మా అటువంటి ఆవిడ ఈ ధైర్యంతో, మంచి విశ్వాసంతో ఇది చేయటం ప్రారంభించిన తర్వాత ఈ 2 నెలల, దాదాపు 2.5 నెలల్లో ధ్యానం చేసిన తర్వాత మామూలు మనిషి నడిచినట్టు నడవటమే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ తెల్లారుజామునే వంటలు చేసేయడం ప్రారంభించింది. వంటలు చేయడం ప్రారంభించింది. మిగతా వాళ్ళకి సత్యభయం. ఓరే అమ్మ అంటే డబ్బులు తీసుకున్నాం వాళ్ళు, ఈ ధ్యానానికి వచ్చి ఇది డబ్బులు ఎక్కడ అడుగుద్దు అని సత్యభయం. అప్పుడు మా బాబాయ్ గారు వీళ్ళు చెప్పారు, డబ్బులు ఏమి అడగదలే, తర్వాత చూద్దారులే డబ్బుల గురించి అని. అంటే ఏనాడు నోరు ఎత్తలేదండి. ఆ రోజు నుంచి నోరు ఎత్తలేదండి. 2 రోజుల తర్వాత దగ్గర నుంచి, పత్రిజీ గారు చెప్పిన దగ్గర నుంచి అసలు నోరు ఎత్తలేదు. కంప్లీట్ మౌనంలోకి వెళ్ళిపోయింది. తెల్లారుజామున రావటం, వంటలు చేసేయటం, తను చేయగలిగినంత పని చేసేసేయటం, ఇది చేయటం, అంత మంచి అనమాట. 4 మనుషులు పని అంటారు మా తెలుగులో, మా భాషలో. ఈ 4 మనుషులు పని చేసేయటమే కాకుండా వంటలు చేసేస్తుంటే ఆవిడ సంతోషాన్ని చూసి మిగతా వాళ్ళకు కూడా సంతోషం కలిగి ఇది చేసి ఆవిడ మంచి నయమైపోతే వాళ్ళ మనవడు ఈవిడ ధ్యానంలోకి వచ్చింది, ఇంత జరిగింది అనేటువంటిది ఉంది. వాళ్ళ మనవడికి అనుమానం వచ్చింది. పల్లెటూర్లలో మంత్రప్రయోగాలు చేస్తారు. ఏం చేస్తారు? మంత్రప్రయోగం చేశారేమో, గురువుగారు ఏమైనా చేశాడేమో. ఆయన ఎందుకు ఆ నోట్లకి అట్లు తీసుకొని గురువుగారు డబ్బులు తీసుకుంటాడేమో అని చెప్పి, నిజమండి, అలా ఆలోచనలు అలా ఉంటవి. అని చేశాడేమో అని చెప్పి అనుమానం వచ్చి డైరెక్ట్గా నెక్స్ట్ సెషన్లో అడిగాడు. అంటే నెక్స్ట్ టైంలో అదే ధ్యానం సమయంలో అడిగితే ఈవిడ ఏం చేసిందో తెలుసా? నేను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటే ఏనాడు రానటువంటి కొడుకు, ఏనాడు రానటువంటి మనవడు, ఏనాడు రానటువంటి మనవరాళ్ళు ఇవాళ నేను బతుకున్నాను అంటే నా నోట్ల కోసం వీళ్ళు వచ్చారు. దేనికోసం వచ్చారు?
నా నోట్ల కోసం వచ్చారు, నా డబ్బుల కోసం వచ్చారని. అరే ఆ పల్లెటూరులో ఏరా ఒరే అల్లుడు బాబా తమ్ముడు ఇలాగ ఉంటుంది. అరే అల్లుడు ఆ నోట్ల కట్టలు తీసుకురమ్మంటే ఆ సంచి తీసుకొచ్చి ఇస్తే ఆ నోట్ల కట్టలని చించి అవతల పడేసిందండి. మొత్తం ఎవరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లా, ఎవరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లా, అందరూ నా పిల్లోళ్ళే, అందరూ నా పిల్లోళ్ళే, అందరూ నా పిల్లోళ్ళే అని కన్నీటి దారాలతో ఏడిసేసిందండి. కన్నీటి దారాలతో ఏడిసేసిందండి. తర్వాత ఆవిడిని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ పరీక్షలు, గుండె పరీక్షలు ఇవన్నీ చేసిన చోట చూపిస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? ఏమన్నారో చెప్పనండి. ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఈ ముసలోడు అయితే కనుక ఆడిని కాకుండా వేరే వాడిని చూపించి ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు. అంటే దొంగతనంగా. ఏమండి పేషెంట్ ఏమన్నా మారిపోయిందేమో, ఈ పేషెంట్ ఆ పేషెంట్ కాదండి అని అన్నారండి. అంతా మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కూడా ఉంది మంచి గడుసు అనమాట అండి. ఏమండి అంత నమ్మకం అనమాట అండి. అంత చూడండి ఎంత అక్కడ నమ్మకము, ప్రేమ, నిస్వార్థము, తర్వాత గురువు చెప్పినటువంటి విషయము గ్రహిస్తే కనుక, ప్రేమతో ఆచరిస్తే కనుక ఏదైనా అయ్యి తీరుతుంది అనేటువంటిది మాలాంటి పల్లెటూరు వాళ్ళకి మేము కళ్ళతో చూసినటువంటిది. ఎన్నో విషయాలు చూసాం కాబట్టి ఇంకా చెప్పచ్చు. ఇక్కడ ఏం చేశారు? ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ ఆ పైకి వెళ్ళినప్పుడు ఇందాక నూతి దగ్గర ఇక్కడ గమనించండి, అసలు సైంటిఫిక్ పాయింట్ చెప్తున్నా. నూతి దగ్గర ధ్యానం చేసినప్పుడు వేలాది మంది యొక్క ఎనర్జీ అంతా కూడా నీళ్ళల్లోకి పంపించారు, పంచిభూతాల్లోకి పంపించారు. అర్థమవుతుందండి? తర్వాత వేలాది మంది కనుక ప్రార్థన చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు అక్కడి నుంచి ఎనర్జీని పురుగులలోకి, అంటే ఈ 84 లక్షల జీవరాశులలోకి పంపించారు. గమనించండి, అది వేరు ఇది వేరు, అది పంచిపోతాలు, ఇది జీవరాశులలోకి. ఈ అమ్మాయి ధ్యానం చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా తన శరీరానికి తీసుకొచ్చింది ఎనర్జీ. 3 విధాలు గమనించండి, 3 విధాలు ఇలాగ చాలా విధాలు ఉంటవి. ఒక్కొక్క విధం గురించి చెప్తే మీరు ఇక లెగరండి. అంత గొప్పతనం ఉంటుందండి. ఆ తల్లి వాళ్ళ ఇదివరకు ఆవిడ్ని చూస్తే పారిపోయేటువంటి వాళ్ళు ఇవాళ ఆ తల్లి మా ఊరు రా పిన్ని, మా ఊరు రా ధ్యానం చెప్పుకుని పిన్ని అని ఇంటింటికి లాక్కుపోయి, ఊరూరికి లాక్కుపోయి చేస్తున్నారు పల్లెటూర్లలో. ఎంత గొప్ప విశేషం చెప్పండి. ఇక్కడ చిన్న 2 ముక్కలు చెప్తేనే నా ఫోటో కావాలి, ఫోటో కావాలి. కూరలో ఉప్పు తక్కువైందే, మనకి వాళ్ళ బూరు పెట్టారు, బూర్లు అక్కడ పెట్టారు, ఇక్కడ బూర్లు ఈ స్వీట్ పెట్టారు. నేను వచ్చేటప్పుడే చెప్పుకుంటున్నారు ఇద్దరు, స్వీట్ బాగుంది అక్క కొద్దిగా ఇంకొకసారి తెమ్మని చెప్పి హోసి నేను ఊరుబడా అనుకున్నాను. ఇక్కడే విన్నాను. ఏమండి మన దృష్టి దేని మీద పెడుతున్నాము? మనం కాదండి, నేనండి. నాలా అంటోడు ఏమిటి పొద్దున్నే లెగితే దేనికి వంట గదికి, పాత్రలకి అంకితం జీవితం. అర్థమవుతుందండి? దీనికి ఇది తింటాం, పొయ్యటమే. పొద్దున్నే లెగిస్తే ఈ కుండీలో పొయ్యటమే. కాఫీలు, టీలు, టిఫిన్లు, అన్నాలు 7-8 రకాలు, మళ్ళీ కాఫీలు, టిఫిన్లు, మళ్ళీ రేతుకి, మళ్ళీ ఈ మధ్యలో ఏదన్నా కొద్దిగా ఏమన్నా ఏలు పెడితే ఏమన్నా తగులుతుందో లేదో అని ఏదో ఒకటి మళ్ళీ వంటగదిలోకి వెళ్తాం. ఇగో మళ్ళీ లేట్ అవుతామని, ఇలా తింటే లేట్ అవుతుందని కొట్టడం. ఏమంటే ఇంత స్థాయిలో మన భక్తి, ప్రేమ, ఎంత గొప్ప వాళ్ళమండి మనం. నిజమా కాదా బాగా ఆలోచించండి. అండి ఇంత ప్రేమను మించు, ఆ ప్రేమని డైవర్ట్ చేసి నాకు బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఎలాగైనా ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చేసి ఈ అద్భుతమైనటువంటి గొప్పవాళ్ళు కనపడనటువంటి యక్ష కిన్నెర కింపురుషులు ఎంతోమంది దేవతలు వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళని ఇంగ్లీష్లో మాస్టర్స్ అంటూ ఉంటారు. ఆ దేవతలందరికీ కూడా మనం వెళ్ళాము అంటే తల్లి నువ్వు వచ్చావా అనేటువంటి ఆ దేవతలు కూడా అసలు సంతోషించాలి. అంతేనా పొద్దున్న అడుగు పెడుతున్నా అనేటువంటి విధంగా ఉంటే ఎలా సాయనం?
ఏమండి చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ గారికి, ఏమండి నిర్వహణ చేస్తున్నటువంటి వారికి, పిఎంసి వారికి, వీరందరికీ కూడా ఇది. తర్వాత పత్రిజీ యొక్క ఆశీర్వచనము పొందాలి అంటే ప్రతి ఒక్కడు కూడా ధ్యాన జగత్ అనేటువంటి పుస్తకం వస్తూ ఉంటుంది. మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాము. ఒక్క నలుగురికి మన సొంత ఖర్చులు ఇచ్చేసుకొని నలుగురు కుటుంబాలకి మనముతో పాటు ఇంకొక నలుగురు కుటుంబాలకి కట్టి ఆ ధ్యాన జగత్తుకి ఆ కార్యక్రమాలకి చేయండి. పుస్తకం మాత్రం కొనుక్కోండి, అది మంచిది. ఏదో ఒకటి ఒక రెండు అక్షరాలు చదివినప్పుడు, ఏదో ఒక కథ మనకు హృదయానికి హత్తుకున్నప్పుడు ఆ దేవుడు, ఆ యూనివర్సల్ ఎనర్జీ మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, జై భారత్, జై బోలో పత్రిజీ, జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై కాకుమాను జగత్, కాకుమాను పిరమిడ్ సొసైటీకి జగత్. అమ్మా ఆత్మలక్ష్మి ఆత్మలక్ష్మి పిరమిడ్ వారికి మనసావాచ కర్మణ ధన్యవాదములు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఎలా ఉందండి సైంటిస్ట్ సాయిరామ్ గారి స్పీచ్? అంటే ఎంతో పత్రిజీ గారి యొక్క గొప్పతనము, మిరాకిల్స్ అందరికీ కనపడకపోవచ్చు. ఎప్పటి నుంచో పత్రిజీ గారు 1980 నుంచే ప్రయాణం చేశారు. అప్పుడు రాయలసీమలో అలా చేశారు అని మనకి ఎన్నో అద్భుతాలు చెప్పటం జరిగింది. దీనివల్ల మనకి నమ్మకం పెరిగిందా తగ్గిందా? పెరిగిందా? అంటే ఏదైనా భావంతోటే సాధ్యము అని ఒక రకం చెప్పారు. మరి పశుపక్షాదులకి ఆహారం కోరుకుంటారు, అవి జీవించాలి కాబట్టి వాటికి కూడా మీరు ఆహారం తీసుకోండి, మిగతాయి మాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి ఎన్నో ఉదాహరణలుగా చెప్పడం జరిగింది. అలానే సాయిరామ్ గారికి మా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున మనం చక్కగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. క్లాప్స్ గట్టిగా క్లాప్స్ తెలియజేస్తాం. అలానే మరి జిల్లేలమూడి నుంచి శ్రీమన్నారాయణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దాదాపుగా అందరికీ నిద్రమత్తులు వదిలిపోయి ఉంటాయి అనుకుంటా. సాయిరామ్ గారి స్పీచ్ అందరి నిద్రమత్తుల్ని, లోపల ఉన్నటువంటి ఆత్మని బాగా మేల్కొల్పినట్టుగా మనం భావన చేయాలి కదా. నేను అన్నీ తానైన తల్లిని, నేను అన్నీ తానైన తల్లిని, ఏ రీతి నర్చుంతునో అమ్మను, ఏ కరని భజయింతునో, భక్తి భావము తోడా సుమములిద్దామన్న, భక్తి భావము తోడా సుమములిద్దామన్న, భక్తి భావము తోడా సుమములిద్దామన్న, పూలన్నీ తానాయనే అమ్మా, పూదావి తానాయనే, పూలన్నీ తానాయనే అమ్మా, పూదావి తానాయనే, నేను అన్నీ తానైన తల్లిని, ఏ రీతి నర్చుంతునో అమ్మను, ఏ కరని భజయింతునో, గోక్షీరము తోడా సేవించుదామన్న, గోక్షీరము తోడా సేవించుదామన్న, క్షీరాబ్ది నుదయించెనే అమ్మా, క్షీరము తానాయే. వాళ్ళ గొంతంతా కాస్త ఇదిగా ఉంది. క్షీరాబ్ది నుదయించెనే అమ్మా, క్షీరము తానాయనే, నేను అన్నీ తానైన తల్లిని, ఏ రీతి నర్చుంతునో అమ్మను, ఏ కరని భజింతునో. క్షమించాలి. అమ్మ చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే, దర్శనం కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
భోంచేసి వెళ్ళు నాన్న అని చెప్పేవారు. జిల్లెలమూడిలో ఒక ప్రత్యేకత అది. వందల వేల లక్షల సంఖ్యలో వచ్చినా కూడా అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు నాన్న భోంచేసి వెళ్ళు. అదేంటమ్మా మేము అనేక సమస్యలతో బాధలతో వచ్చాం కదా, భోంచేసి వెళ్ళమంటుంది ఏంటని చాలామంది అనుకునేవారంటండి. కానీ అమ్మ తను ఇవ్వదలుచుకున్నటువంటి ఆ అనుగ్రహం కానీ ఆశీస్సులు కానీ తాను స్థాపించినటువంటి అన్నపూర్ణాలయంలో ఆ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ సమస్యలకు పరిష్కారం దొరికింది అని చెప్పి అనేక మంది యొక్క అనుభవాలండి. మరి మన రాంబాబు గారు మీ కమిటీ వారు కూడా ఆ జిల్లెలమూడి అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించాలని చెప్పని ఒక సంకల్పం చేసి నిర్మాణం ప్రారంభం కూడా చేయటం జరిగింది. అమ్మ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇల్లు అన్నపూర్ణాలయం అవ్వాలి నాన్న. ధ్యానం ఎంత అవసరమో వచ్చినటువంటి అతిథిని కానీ అభ్యాగతిని కానీ చక్కగా ఆదరించి అంత అన్నం పెడితే ఆ ప్రేమ కలకాలం ఉండిపోతుంది. మరి ఆ భావం మనకు కలగాలి అనేటువంటి ఉద్దేశమే అమ్మ స్థాపించినటువంటి అన్నపూర్ణాలయం ఉద్దేశం అండి. 1958లో ఆగస్టు 15 నాడు ప్రారంభం చేసినటువంటి ఆ అన్నపూర్ణాలయము ఇప్పటికి వందల వేల లక్షల కోట్ల మంది భోంచేశారండి. ఎవరైతే ఇప్పుడు భగవత్ స్వరూపంగా పత్రిజీ గారిని భావన చేయమని చెప్పి సాయిరామ్ గారు చెప్పారో ఆ పత్రిజీ గారు కూడా అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. మన ధ్యాన జగత్ అనేటువంటి ఆ గ్రంథంలో ఒక నెల మొత్తం అమ్మ గురించే రాశారండి. అంటే అటువంటి క్షేత్రం మన ప్రక్కనే ఉన్నటువంటి జిల్లెలమూడి మరి ఒకేసారి 1,00,000 మంది భోంచేసినటువంటి స్థలం అండి. అది ఒకే రోజు కాదండి, ఒకేసారి. చిన్న పల్లెటూరు 600 జనాభా కలిగినటువంటి ఆ గ్రామంలో ఒకేసారి 1,00,000 మంది కూర్చుని భోంచేయాలని అమ్మ సంకల్పం చేస్తే సుమారుగా 1,25,000 మంది వచ్చినట్లుగా అంచనానండి. అటువంటి క్షేత్రంలో ఒక చిన్న సంకల్పం చేయటం జరిగింది. ఆ క్షేత్రానికి ఒక పిరమిడ్ కూడా అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సాయిరామ్ గారు వచ్చి అక్కడ భూములన్నీ కూడా పరిశీలన చేసి ఏదో ఒక స్థలాన్ని వారి యొక్క భావనతో ఎంచుకోవటం జరిగింది. మీ ఆనందాన్ని మీతో పంచుకోవటానికే మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చాము. జై హో మాత. పత్రిజీ గారు నామకరణం చేసిన జిల్లెలమూడి అమ్మ అన్నదాన క్షేత్రం ఆ గురువుగారి చేతే నామకరణం చేయించడం జరిగింది. అది ఆ అమ్మగారి అనుగ్రహం, పత్రిజీ గారి అనుగ్రహంతో ముందు రోజుల్లో నిత్య అన్నదానం జరగాలనే సంకల్పాన్ని ఇందాక ఆకురాజ్ శంకరరావు గారు చాలా కంఠాబలంగా చెప్పారు. జిల్లెలమూడి అమ్మగారిని గురించి కూడా 1,00,000 మందికి అన్నదానం జరిగింది. అమ్మగారి అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇక్కడ ఇట్లా ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంకల్పంతో దానికి తను కృషి చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని చెప్పి కోరారు. అట్లాగే మా శ్రీ ఆత్మవిశ్వ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున గురువు గారిని శ్రీమన్నారాయణ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు సాయిరామ్ గారికి ఒక్కసారి శ్రీ ఆత్మవిశ్వ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మన అమ్మవారి బిల్డింగ్కి దర్వాజా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అది మీ ఆధ్వర్యంలో మన పూజారుల ద్వారా చేయించాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఒక త్వరలో అక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మా పాంప్లెట్లో కూడా జిల్లెలమూడి మా ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వసతి భోజనాలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర దొరుకుతాయి అని చెప్పి కొట్టించాలనుకున్నాను. మిమ్మల్ని అడిగి కొట్టించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ సంప్రదింపులు చేసి కొట్టించాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా మీరే ఇక్కడికి రావడం జరిగింది. ఈసారి పాంప్లెట్లో మీ అనుమతితోటి, ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడ సమాచార కేంద్రం కూడా పిరమిడ్ షేప్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు త్వరలో మళ్ళీ ఇప్పుడు పెద్ద పిరమిడ్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఒకసారి పత్రిజీ గారి సంకల్పాన్ని అమ్మగారు ఎలా నెరవేరుస్తున్నారు, ప్రపంచమంతా ధ్యానమయం శాకాహారమయం కావాలనే సంకల్పాన్ని అమ్మగారు కూడా దానికి అనుమతించి ఇక్కడ ఏర్పాటు జరగడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సరే, సంతోషం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవము తూర్పు చెరువు వద్ద కాకుమాను ఇది జరుగుతుంది. కావున అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సంతోషం అండి, ఆనందం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం
కాకుమాను వారి ఆహ్వానము ది 13/3/2026 శుక్రవారం ఉదయం 10 గంటలకు శాకాహార ర్యాలీ బిగినవుతుంది. శాకాహార ర్యాలీ అనంతరం గురువులచే సందేశం, ప్రముఖులచే ప్రసంగాలు, అనంతరం 12 గంటలకి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఊరు మొత్తం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 8వ వార్షికోత్సవ ఆహ్వానము 8వ వార్షికోత్సవ ఆహ్వానము శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, జానులు అందరూ ఈ చుట్టుపక్కల సెంటర్ నుంచి వచ్చిన మాస్టర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జయప్రదం చేద్దాం. అందరూ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒక్కసారిగా ఆహ్వానం పలుకుదాం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవానికి అందరూ కూడా ఆహ్వానం చెప్పండి గట్టిగా. జై హో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై హో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై హో. జై హో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై హో. చలో కాక్మాను, చలో కాకుమాను, చలో కాక్మాను, చలో కాకుమాను, మార్చి 13 చలో కాక్మాను, మాది చలో కాకుమాను. ఆత్మలక్ష్మి పిరమిడ్ వార్షికోత్సవానికి జై. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. అందరికీ నమస్కారాలు. గుంటూరు జిల్లా కాక్మాన్ మండలం కాక్మాన్ గ్రామం పబ్లిక్ పిరమిడ్ అండి శ్రీ ఆత్మలక్ష్మి ధ్యాన మందిరం. మరి మార్చి 13 2026 మార్చి 13 శుక్రవారం మరి ఈ ధ్యాన మందిరం యొక్క వార్షికోత్సవ వేడుకలు జరుపుబోతున్నామండి. ఆ రోజు ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించుకుంటూ అనేక మంది మాస్టర్స్ తోటి, సీనియర్ మాస్టర్స్ తోటి, ఎంతోమంది గురువులతోటి మరి మనం ప్రవచనాలు వినబోతున్నాము. అలానే శాకాహార ర్యాలీ కూడా చేయబోతున్నామండి. కాబట్టి మరి మన ధ్యాన మిత్రులందరూ కూడా ధ్యానం యొక్క విశిష్టత, శాకాహార ర్యాలీ యొక్క విశిష్టత, మరి పత్రిజీ గారి గురువు గారి యొక్క విశిష్టత మరి మనందరికీ తెలిసి ఎంతో మరి ఆనందంతో మనం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందాము. అందరికీ మరీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. మా ధ్యాన మిత్రులందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ తప్పకుండా రావాల్సింది మార్చి 13 2026 శుక్రవారం ఉదయం 10 గంటలకి శాకాహార ర్యాలీతోటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. కాబట్టి మరీ కోరుచున్నాం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ఓకే, జై. మహర్షి రమణ మహర్షి గారిని ఒక్కసారి మనందరం ధన్యవాదాలు తెలుపుకుందాం. రమణ మహర్షి గారికి, రమణ మహర్షి గారికి, మెహర్ బాబా గారికి, ముమ్మడివరం బాలయోగి గారికి, మౌనధ్యానులందరికీ, మౌనధ్యాన గురువులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ, మౌన ధ్యానాన్ని విజయవంతం చేసిన ధ్యాన మిత్రులందరికీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.